తెలియదు కాబట్టి అలాగా ఇంకొక పని చేయాలంటే వాళ్ళకి సంబంధించిన స్పెషలైజేషన్ పిలుచుకుంటాం. ఇప్పుడు ఏంటంటే ఈ క్లాస్ ఏంటంటే స్పెషలైజేషన్ అంటే భగవంతుడి నుంచి తెలుసుకునే స్పెషల్ క్లాస్ ఇది. అంటే ఆ మేస్త్రీలు గీస్తులు పని చేయదు బయటనే. ఇదేంటంటే భగవంతుడు మాకే తెలుసు మీకు తెలియదు అనేది కాదు, అందరికి తెలుసు. కానీ మనం ఏం చేస్తామంటే కొన్ని పనుల వలన కొన్ని మన జీవితాల్లో పోరాటం వలన తెలియక కాదు, అది కొంచెం ఆయన పక్కన పెట్టి తక్కువ తెలుసుకుంటున్నాం. మనం పక్కన పెట్టి మన జీవన ప్రయాణంలో ఈ పొరుగులో గురుకులాటలో ఆయన మరిచిపోయాము తప్ప, ఆయన కొంచెం గుర్తు చేస్తానే తప్ప మీకు తెలియదని కాదు, మనకు తెలిసేది కాదు. మనం ఏం చేస్తున్నామంటే అప్పుడప్పుడు గుడికి వెళ్ళేసి మనం చేసే మనందరూ కంటే దేవుడు ఎంత తీసుకున్నామంటే గుడికి వెళ్ళటం, మనకు కావాల్సిన కోరికలు సంథింగ్ ఏదో కొన్ని కావాలని ఒక చెట్ట అలాంటిది ఓపెన్ చేసి భగవంతుడు నాకు ఇది కావాలని అనుకొని ఒక టెంకాయ కొట్టేసి ఆయన చెట్ట ఆయన దానిలో వేసేసుకొని వచ్చి కూర్చుంటున్నాం. కానీ అవి మనం కొన్ని వేల సంవత్సరాలను టెంకాయలు కొడతానే ఉన్నాం, మన కోరికలు వెళ్తున్నాయి, మన ప్రాబ్లమ్స్ అలా ఉన్నాయి అని చెప్పి కొంతమంది గురువులు పెద్దవాళ్ళు ఏం చేశారంటే టెంకాయ కొట్టడం తప్పు కాదు, గుడికి వెళ్ళడం తప్పు కాదు, వెళ్ళండి కొంచెం దానికంటే ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి అసలు ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ వస్తుంది, ప్రాబ్లం ఎక్కడ ఉంది అనే అంతరాత్మలోకి వెళ్ళి కనిపెట్టిన వాళ్ళే గురువులు, మహానుభావులు. వాళ్ళు ఫ్యామిలీని త్యాగాలు చేసుకుని ఐస్ లోపల మేము హిమాలయ వెళ్ళినప్పుడు చూస్తే ఐస్ లోపల ఒక 6 months బయట రాకుండా లోపలే ఉంటారంటారు రోడ్లు. ఎందుకనంటే ప్రపంచానికి వాళ్ళు ఏదో అందించాలనే భావనతోటి. మనం హ్యాపీగా 3 పూటలు భోంచేతనం వీళ్ళలో ఉండి ఫ్యాన్లు ఉండి ఏసీలు ఉండి, కానీ మనం అట్లా ఎంతోమంది గురువులు చేశారంట. ఆ సత్యాన్ని మనం తెలుసుకోవడం కోసం ఈరోజు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పోలే గారి ఈ సభ్యులందరికీ సండే కాబట్టి మనం కొంచెం ప్రశాంతంగా మాట్లాడుకుంటానికి టైం ఉంది. మిర్చి డేట్ అంటే పర్లేదు కాబట్టి సండే భగవంతుడు మనకేంటంటే నా పరమాత్మ స్వరూపులారా మూటి వలన చాలా ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కొంటున్నాం. మూటి వలనే చాలా దుఃఖానికి గురి అవుతున్నాం. ఒకటి ప్రపంచం, రెండోది సంసారం, మూడోది దేహం. కనిపించిన ఆత్మే ఇది నాలుగోది. ఈ 3 సింహాలు కనిపించిందే 4వ సింహం. ఈ 3 సింహాల మధ్యలో మనం కొట్టిమిట్లాడి నా బిజినెస్ లాస్ అయ్యింది, ఆయన అట్టయింది, నేను అట్ట అనుకున్నాను, ఎట్ట అయింది, ఇది అనుకుని దానిలో కొంచెంసేపు ఇంటికి రాగలే మా ఆయన అట్ట అంటే రోడ్డు లేదు, మా ఆవిడ ఎట్టాడితే పిల్లలు చదువుకోలేదు, పిల్లలు ఉద్యోగం లేదా, దీనిలో కాంచేపు. అది అవ్వగానే నాకు వచ్చిన నడువు నొప్పి ఉంది, నాకు షుగర్ ఉంది, నాకు తలనొప్పి ఉంది, దీనిలో కాంచేపు. ఈ మూటిలోనే మనం గిరగిరగిరగిర ఎక్కడే తిరుగుతున్నాము. ఈ 3 దాటిందే ఆత్మస్థితి. ఈరోజు అంటే ఈ 3 గురించి కొంత తెలుసుకొని 4వ దాని గురించి మీరు సడన్ గా 4వ దాన్ని చెప్పావు అనుకోండి, ఆత్మ అంటే అంతటా ఉంది, అది లేని నువ్వు నేను అంతటా ఒకటి అన్నారు నువ్వు కనిపిస్తూ అవుతారు అనమాట. ఎందుకంటే ఆత్మ అనేది అందరూ ఉందన్నది తెలుసు, కానీ ఈ 3లో బయటకు వస్తేనే అదే కనిపించేది. మనకేం చేస్తున్నామంటే మనసు తెలుసో తెలియక ఈ 3 లోపల చిక్కుకొని మన ఊర్లో పాతకాలంలో గానిలో ఎదురు కట్టి గాని చుట్టూరు ఎలా తిరుగుతుంటుంది కదా, అట్లా మనం ఏంటంటే ఈ 3 చుట్టూరు మనం మెడకు తాటేసుకొని ఇటు చుట్టేనే తిరుగుతున్నాం. నేను తిరిగిన తర్వాత చివరికి మరణ సమయం దగ్గరికి వస్తుంది. 4వ దాని గురించి మర్చిపోతున్నాం, మళ్ళీ పుడుతున్నాం, మళ్ళీ మాత్రం మళ్ళీ 3లో తిరుగుతున్నాం, అవుతానే ఉన్నాం. నా ఇల్లు నా పిల్లలు ఏమంటే నా ఒళ్ళు మా కావడం. మొన్న ఓపెనింగ్కి వెళ్ళాము, ఇంటికి చూపిస్తే ఇది ఫ్యాను సింగపూర్ నుంచి తెప్పించామండి, ఈ బాత్రూమ్ది టైల్స్ దుబాయ్ నుంచి వచ్చిందండి అని ఒక్కొక్క ఇల్లు ఫ్యాన్ని అన్నీ చూపిస్తుంది. ఈ ఫ్యాన్ అండి ఇదండి. మరి ఈ ఇల్లు ఎక్కడి నుంచి వచ్చిందని తెలుసుకున్నారా? ఈ కళ్ళు ఎక్కడి నుంచి నువ్వు తయారు చేసావు? సింగపూర్ నుంచి తెచ్చావు. ఈ చెవులు ఎక్కడి నుంచి? దుబాయ్ నుంచి తెప్పించావు ఈ చెవులు. ఈ పొళ్ళు ఎక్కడ అమెరికా నుంచి తెప్పించాడు పొళ్ళు అంటే అమెరికా నుంచి తెప్పించాను అన్నారా? ఈ కాళ్ళు ఈ మొటికి ఇవన్నీ కొంచెం స్ట్రాంగ్ నడవాలని మేము లండన్ నుంచి తెప్పించాను ఉన్నాయా? ఇది ఏమిటి తెప్పించా? ఇది చూపించట్లా ఆమె. ఈ ఫ్యాన్ అంటే ఇదిగో బాత్రూమ్ అండి, మా పిల్లోడు అమెరికాలో చదువుతున్నాడంటే, మా పిల్ల లండన్లో చదువుతుందండి. వీటి లోపల మన ప్రపంచ విషయాలకే మనం అడిక్ట్ అయిపోయి వాటిని చూపించటమే అయిపోయి ఇట్లా చూడటమే అయిపోయి ఇట్లా చూపించడం అనేదే మర్చిపోయాం. అది మన చాలా మంది కూడా పురుషాలకు వెళ్ళినప్పుడు మా పెదనాన్న కొడుకు ఎమ్మెల్యే
నా అంటే ప్రతి వాళ్ళు ఏంటంటే వెళ్ళినప్పుడు నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు అంటారు. కానీ ఎవరన్నా నాకు భగవంతుడు తెలిసిన వాళ్ళు ఎవరన్నా వెళ్ళారు ఫస్ట్ ఎవరు వెళ్ళుకుంటారు. ఆ ఎమ్మెల్యే తెలుసు, ఆ ఎంపీ తెలుసు అంటాం, కానీ నాకు భగవంతుడు తెలుసు. మనం ధైర్యంగా చెప్పాలి. నాకు ఇల్లు తెలిపోయినా పర్లేదు, ప్రపంచం తెలిపోయినా పర్లేదు, నాకు భగవంతుడు నాకు తెలిసిందంటే అదే నిజమైన స్వర్గం. అర్థమైందా? ఇప్పుడు ఈ రోజు మన మీటింగ్ అంతా ఏంటంటే ఆయన ఎక్కడ ఉంటారు, ఆయన ఎలా ఉంటాడు, ఆయన రూపం ఏంటి అని తెలుసుకుందాం. ఇలా అమ్మలాగా నవ్వుతూ ఉంటాడని అనుకుంటున్నా. ఫస్ట్ మనకు 3 విషయాలే టెన్షన్, షుగరు, బీపీలు వచ్చేది. ప్రపంచం బిజినెస్ లాసులు, డబ్బులు లాభాలు నష్టాలు, ఎగ్గొట్టాడు పోగొట్టాడు, డబ్బులు ఇచ్చావు ఈ లేదు అనుకునే దానిలోనే కదా టెన్షన్ బీపీ వస్తుంది. తర్వాత ఫ్యామిలీలో విషయాలే కదా మనకు టెన్షన్ బీపీ. ఇవన్నీ రావడానికి 3 దేహం, ఇటు మూటిలకే మనకు టెన్షన్ వస్తుంది. కాబట్టి మూటిని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ప్రపంచానికి వద్దాం. ప్రపంచం ఎలాంటిదంటే ప్రతి క్షణం మారుతూ ఉంటుంది, నిరంతరం మారేది. మీ బిజినెస్లో ఒకరోజు లాభం రావచ్చు, ఇంకో రోజు నష్టం వచ్చింది. మీరు చేస్తున్న పనిలో ఒక అతను సూపర్ అండి అని పొగుడుతాడు, మీ ఎండిఓ మీ ఎవరో కావచ్చు, ఇంకో రోజు ఏదో నీకు బుద్ధి లేదంటాడు. ఇట్లా ప్రపంచం అనేది ప్రతి క్షణం మారుతుంది, ఒకే రకంగా ఉండదు. ఇది మారేదే అనే సంగతి కూడా తెలుసుకోవాలి. మనకు నష్టం వచ్చింది అనుకోండి, పక్షాపోడికి లాభం వచ్చిందిగా, కరెక్టమ్మా? అప్పుడు నష్టం పోయినట్టు కాదు కదా. అర్థం? ఇప్పుడు మేమిద్దరు ఉన్నామమ్మా, నాకు నష్టం వచ్చింది, బెదర్కి లాభం వచ్చింది, ఓకే కదా. ఎవరికి లాభం వస్తే ఏమైంది అంటే మన ఇద్దరం ఒకటి అనుకుంటే. అట్లా ప్రపంచ విషయాలు అనేది నిరంతరం మారేదే. దానిలో నువ్వు అనుకున్నట్టు ఒక్కోసారి జరగవచ్చు, ఒకసారి జరగదు. ఇది సహజంగా జరుగుతూ ఉంటుంది, ఇది సత్యం. ప్రపంచం అనేది మార్పుతో సంబంధించింది, అది నిరంతరమైంది కాదు. దానిలో మీరు ఆనందం వెతకాలనుకుంటే రాజస్థాన్ ఎడారుల్లో ఇసుక లోపల ఒక చేను తీయడానికి ప్రయత్నించినట్టుగా అలాంటిదంట. ప్రపంచం అనేది నిరంతరం మారేది, లాభ నష్టాలకి ఆధారపరమైంది అది. అందుకని దానిలో నీకు ఆనందం దొరకదు. ఇది ఇంతేనా అన్న సంగతి మనం తెలుసుకోవాలి. రెండోది సంసారం వద్దాం. ఒకరోజు మేయన్ గారు వచ్చి, లక్ష్మి గారు మీరు దొరకటం నాకు ఎంతో అదృష్టం అమ్మా, ఎక్కడెక్కడ నువ్వు తల్లిదండ్రులు లేచి నా దగ్గర ఉన్నామని కాబట్టి ఒకరోజు హ్యాపీగా మాట్లాడతాం. మీ ఆయన గారు ఒక్క 10 రోజులు దాచిన తర్వాత, మొదటిదాన నేను చేసుకోవడం నా కర్మ అంటే చెప్పగాకండి, మీ అని జరుగుతుంటాయి, మాకు జరుగుతుంది కాబట్టి రియల్గా అదే నోరు అంటే రోజు మీకు జరుగుతాయి, మీరు చెప్పగాకండి. సహజమే కదా ఇది తెలియదు కరెక్ట్గా. ఒకరోజు మీరు ఎంత అందమైన భార్య నాకు దొరకటం ఎంత ఆలోచన అంటాడు, ముస్తఫానా అంటాడు. అట్లే భర్త భార్య ఏమంటది, ఏమంటే మీరు నాకు దొరకటం ఎంత అదృష్టం అండి, మా అమ్మ నాన్న వదిలిపెట్టి నువ్వు దేవుళ్ళ దొరికేవండి అంటది. ఏది మంచి చీర కొన్నప్పుడు కొంచెం ఆయనకి మీ ఫేవర్గా మాట్లాడినప్పుడు, కొంచెం బంగారం ఉన్నప్పుడు ఈ డైలాగ్ వస్తాయి. మీరు అనుకున్నది ఏదో కరెక్ట్గా మొదటి పోడా నేను చేసుకున్నాను అనుకుంటారు, నా కర్మ. కొంతమంది అంటారు, కొంతమంది లోపల అనుకుంటారు, కొంతమంది ఏంటంటే పాత్రలు కోపాన్ని పాత్రలతో టపాటప సౌండ్, పాత్రలో వంట రోజులో టపాటా పేల్తాయి, లేదా పిల్లలు ఈపులు పగులుతాయి. సహజమే కదా ఇది. అంటే మీకు తెలియదేం కాదు, మీకు తెలియని సంగతి నేను చెప్పట్లా, అన్ని మీకు తెలిసినవి చెప్తున్నాం. కరెక్ట్గా ఇది. ఒకరోజు మీ పిల్లోడు అమ్మ అంట వచ్చి ఒళ్ళో కొనుక్కొని నువ్వు లేకపోతే నాకు అంటాడు. అట్లా రెండో రోజు మీ మాట వినడం, 4 రోజుల తర్వాత మీ మాట వినడం. అట్లా మీ కోళ్ళు అత్తమ్మ గారు నువ్వు దొరకటం నాకు ఎంత అంటది. ఒకరోజు 4 రోజుల తర్వాత మొదటి నువ్వు ఎట్లా దొరికి అని రేంజ్ లోపల అనుకుంటుంది. ఇదేంటంటే సంసారం అనేది కూడా ఇది మారేదే, దీనిలో విమర్శలు దీనిలో ఉంటాయి అనే సత్యాన్ని మీరు తెలుసుకోండి అన్న. ఇది శాశ్వతమైన. అప్పుడు మీ కాళ్ళలో మీ కొడుకో పొగిడాడు, మీ ఆయన పొగిడాడు అనుకోండి, ఓహో ఇవాళ పొగిడాడంటే 4 రోజుల తర్వాత తిడతాడు కదా అని దానికి ముందు ఫీవర్నెస్ అవ్వండి. అప్పుడు ఆ పొగడింతలకి అలా ఇప్పుడు ఏమైపోతావంటే, పొగడింతలు నువ్వు అనగలే, నువ్వు సూపర్ అనగలే అన్నావు, తిట్టగలే అర్థమైందా?
బంగారు పాప ముచ్చట అవుతుంది. అర్థమైంది అక్క నా బంగారానికి కాదు, ఇంకా జీవితం అర్థమైందా లేదా అవుతుంది. నవ్వుతున్న తర్వాత తగ్గుతాయి. అవి అనిపిస్తుంది, అర్థమవుతుంది, వాళ్ళకి అర్థం తెలియదు కదా. నిజం తల్లి, పొగిడినప్పుడు మనం ఓహో అంటుంటాం, చట్టంగానే ఓహోహో అంటుంటాం. అది బుద్ధుడు ఏమన్నాడంటే, పొగిడినప్పుడు పొంగిపోవద్దు, తిట్టినప్పుడు పింగిపోవద్దు, రెంటికి మధ్యలో ఉండండి. ఇవాళ తిట్టాడంటే రేపు పొగుడుతాడు కాబట్టి, రేపు పొగిడాడంటే రేపు తిడతాడు కాబట్టి ఇది సహజమే అని సత్యాన్ని తెలుసుకుంటే తిట్టినప్పుడు కుంగిపోవసరం లేదు, పొగిడినప్పుడు పొంగిపోవడం అవసరం లేదు. ఇది ఇంతే అనే సంగతి మీకు ఒక క్లారిటీ అర్థం అవ్వాలి. ఇది క్లారిటీ కావాలి. ప్రతి వాళ్ళు సంసారంలో జరుగుతున్న ఒక ఇది ఇప్పుడు కాదు, కొన్ని వేల సంవత్సరాలు జరుగుతున్నది. అంటే ప్రజెంట్ మాకు జరుగుతుంది, మీకు జరుగుతుంటుంది. అంటే మనసుకున్న గుణం ఇది. మన మనసుకు ఏదైతే నేను ఒక అహంభావం ఉందో దీనికి ఎప్పుడు మారుతూ ఉండే లక్షణాలు ఉండేవి. అందుకని ఇది మారేది కాబట్టి ఇది శాశ్వతం కాదనుకోండి. అలాగే ఇప్పుడు రెండు అయిపోయినాయి. ప్రపంచంలో మారుతున్నాము, సంవత్సరాల్లో మారుతుంది. ఈ మార్పు మీ అందరూ తెలిసిందే. కరెక్ట్, మీరు సూక్ష్మంగా ఉంటే కరెక్ట్గా అర్థం అవుద్ది. మూడోది దేహం. ఒకరోజు హ్యాపీగా తిండి హ్యాపీగా ఉంటాం, అలా మాట్లాడి నవ్వుతూ ఉంటాం. ఒకరోజు తెలియకుండా తలనొప్పి వచ్చుద్ది, ఒకరోజు తింటే అరగదు, ఒకరోజు బాగా ఆకలి అవుద్ది, ఒకరోజు ఆకలి అవ్వదు. ఇది గమనించండి. తర్వాత యాక్టివ్ నడుస్తాము, కరెక్ట్ మోకాళ్ళ నొప్పులు వస్తాయి, తనకు నడుము నొప్పి వచ్చుద్ది. సహజంగా అందరూ జరుగుతుందా కాదు? ఇది కరెక్టా కదా? అది ఓహో, దీని గుణం ఏంటంటే ఇది ఒకే రకంగా ఉండదు, నిరంతరం మారుతూ ఉంటుందనే సత్యాన్ని మనం దీన్ని తెలుసుకోవటమే. అంటే అట్లా మనందరికి కొత్తగా చెప్పాను కదమ్మా. మనం ఆ వయసులో స్టార్ట్ అయ్యాము, ఈ వయసుకి వచ్చాము, ఇంకొక 10 సంవత్సరాలు ఇంకొక వయసుకి వస్తాం. బట్ ఇదేంటంటే ఇది ఒక పరికరంగా దీన్ని గమనించాలి. ఓహో, ఇది మారుతున్న ప్రపంచం మారుతుంటుంది, సంసారం మార్పు అప్పటి నుంచి జరుగుతున్నాయి. ఈ దేహంలో మార్పు వస్తుంది. ఒకరోజు ఎంగుగా ఉన్నాను, ఒకరోజు ముసలి అవుతుంది, ఒకరోజు హ్యాపీగా నడిచాను, కొండలెక్కాను, ఒకరోజు మోకాళ్ళ నొప్పులు వస్తుంది, ఒక నడుములో వస్తుంది. ఓహో, ఇది శాశ్వత గారు. దీని మీద కానీ మనం టార్గెట్ పెడితే దుఃఖమే తప్ప మనకి మిగిలేదు లేదు. ఈ మూటిల్లో దొరికేది నీకు దుఃఖమే లేదు. అందుకని ఏం చేయాలంటే ప్రతిదాన్ని సాక్షిగా చూడండి. సాక్షిగా ఉండమని బుద్ధుడు మా గిపాసంలో 10వ పది చెబుతుంటాడు. సాక్షిభావంగా ఉండండి, సాక్షిభావంగా ఉండండి, మధ్య భాగంలో జీవించండి, మధ్యగా జీవించండి అని. ఎక్కువగా ప్రేమతోటి ఎక్కువగా అది వెళ్ళొద్దు, ఎక్కువగా దేశంతో ఎక్కువ దేశం అనేది ఎక్కువ పెంచుకోవద్దు, ఎక్కువ ప్రేమ పెంచుకోవద్దు. ఎక్కువ అధిక ప్రేమ అనర్థం, ఎక్కువ దేశం కూడా అనర్థమే. రెంటికి మధ్యలో ఉండండి బుద్ధుడు చెబుతూ ఉన్నాడు. మధ్య భాగంలో జీవించండి అని. అందుకనే ఏంటంటే ఇప్పుడు అంతా చేసిందంటే ఈ మూటి గురించి మనం పెద్దగా ఒరి అవ్వద్దు, అవ్వద్దు. అన్నిటికంటే మీరు ఎంతమంది దేవుళ్ళ దగ్గరికి కన్నా గుడి కన్నా వెళ్ళండి, ఎక్కడెక్కడ ప్రపంచం తిరగండి, ఇది ముసలు అవుద్ది ఫిక్షో, దీనికి జబ్బులు వస్తాయి ఫిక్షో, ఇది ఏ రోజైనా మరణించుద్ది ఫిక్షో. అంటే దీని కానీ ఇలాంటిదని మనం తెలుసుకుంటే దానికి మన క్లారిటీ వచ్చింది. మరణించింది ఒకటి ఉంది. ఎందుకనంటే బుద్ధుడు మరణించాడు, భగవాన్ రమణులు మరణించారు, రామకృష్ణ మరణించారు, పత్రిజీ గారు మరణించారు. దీనికి మరణం ఖాయం ఫిక్స్ అయిపోయాం అనుకోండి. ఇప్పుడు ఉన్నాను చెప్పి మనం ఏం చేద్దాం? అందుకని మరణాన్ని గురించి భయపడాలని అవసరం లేదు. అన్నిటిలో కల్లా మరణం అనేది చాలా అద్భుతమైందంట. అది దగ్గర మనకు తెలియక మనం ఇబ్బంది పడుతుంది. దాని సంగతి తర్వాత మాట్లాడుకుందాం. ఈ మూడు ఇంతే. కానీ నాలుగోది, ఈ మూడు సింహాలను కానీ మనం ఇది తెలుసుకుంటే నాలుగో సింహం నీకు అర్థం అవుతుంది. అదేంటిది? ఆత్మస్థితి. దేహతత్వం తెలియందే దైవతత్వం తెలియదు అంటారు. దైవతత్వం తెలియందే ఆత్మతత్వం తెలియదు అంటారు. అన్నీ కూడా ఒక్కొక్కటి లేదు తెలుసుకుంటూ వెళ్తే అసలు వీటన్నిటికంటే నశిస్తున్న ఒక వస్తువు ఉంది, ఏ మార్పు చెందదు, అది అనంతమైంది. నీలో నాలో అనకుండా అంతటా నిండి ఉంది. సూర్యుడి కంటే పెద్దది, చంద్రుడి కంటే పెద్దది. అది నీకు తెలియలేదని నువ్వు చూడటానికి, నువ్వు మాట్లాడటానికి, నువ్వు నడవటానికి అన్నిటికీ ఆధారమైంది ఆత్మస్థితి. ఆ స్థితే అది పాంతభేదం లేదు ఆత్మస్థితికి, కులమాత లేవు ఆత్మస్థితికి, రూపం లేదు ఆత్మస్థితికి. ఆ ఆత్మస్థితికి ముసలిది కుర్రత లేదు. ఎప్పుడు డబ్బు లేని కాదు. ఆత్మస్థితికి షుగర్ బీపీలు రావు. ఆత్మకి వచ్చేది దేహానికే, వచ్చేది సంసారానికే ప్రాబ్లమ్స్, వచ్చేది ప్రపంచానికి తప్ప ఆత్మస్థితికి షుగరు బీపీలు అప్ అండ్ డౌన్స్ ఏవి ఉండదు. ఆత్మస్థితి అనేది అంతటా అందరిలో
సమానంగా ఉండే ఆత్మస్థితి అది. దాన్ని మీ క్లైమాక్స్లో చెప్తాం. మీ సాధారణ ఉదాహరణకి మనందరం హ్యాపీగా, మీరు ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి మనందరం అంటే ప్రపంచ విషయాల గురించి చెబుతున్నాం. మీకు సినిమా కాబట్టి మీకు ఆ స్ట్రాక్షన్ చెబుతున్నాం. మనందరం సంక్రాంతి పండగకి మనందరం మా చుట్టాలందరూ మనం కలుసుకున్నాం. మా రిలేషన్ మనందరం మా రిలేషన్స్మే. మనందరం సిస్టర్ బ్రదర్స్, పెద్ద మాత అత్త మామలు అందరం సంక్రాంతి పండగ మన అందరం వెళ్ళాము. ఎందుకు కోప్పడుతున్నాము, ఎందుకు బాధ వస్తుంది, తిడితే అత్త ఎందుకు తిడుతుంది, కోడలు ఎందుకు తిడుతుంది అనే దాని గురించి మీకు ఒక చిన్న ఉదాహరణ చెబుతున్నా. ఎక్కువ లేడీస్ ఉన్నారు కాబట్టి. ఆ నాటకంలో మనందరం కలిసి ఈరోజు ఒక నాటకం వేద్దాం అనుకున్నారు. అప్పుడు అమ్మ పెద్దది కాబట్టి అత్త పాత్ర ఇచ్చారు ఆవిడికి, చిన్నవాళ్ళకి హీరోయిన్ పాత్ర, మనవడికి ఒక హీరో పాత్ర, ఒక పెద్ద ఆయనకి అత్త మామయ్యకి ఒక విలన్ పాత్ర, అందరం కలిసి ఒక నాటకానికి కూర్చున్నాం. మన ఫ్యామిలీ అందరినీ సెలెక్ట్ చేసుకొని నాటకం వేస్తున్నాం. మనందరూ మీరు చూస్తున్నారు. మనందరూ రిలేషన్ నాటకంతా మనవాడు, మీ తాత, మీ అల్లుడు, మీ మనవడంతా నాటకం యాక్ట్ చేస్తున్నారు. విలన్ వచ్చాడు, అన్నాడు. కరెక్ట్గా మీరేం నవ్వుకున్నారు, రే ఎలా డైలాగ్ మాట్లాడుతున్నాడు, మళ్ళీ యాక్ట్ చేస్తున్నాడు అనుకుంటా లేదా, అనుకుంటావా లేదా? అత్త వచ్చింది కోడని బుద్ధిగా తిడుతుంది, అండ్లుగడిగా అంటుంది. అప్పుడు అత్తను చూసి ఇప్పుడు అందరూ నవ్వుకుంటారు, ఆవిడ భలే డైలాగ్ మాట్లాడుతుంది పెద్దమ్మ. కోడ ఎత్తుంది, నీకు బుద్ధి లేదా అంది. ఆ కోడ చూసి నవ్వుకున్నారు. పాత్రలో విలన్ పాత్ర చూసి ఎంజాయ్ చేశారు, మంచి పాత్ర నుంచి ఎంజాయ్ చేశారు, సూర్యకాంత్ అత్తను చూసి ఎంజాయ్ చేశారు. అన్ని పాత్రలు ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే అందరూ మన ఫ్యామిలీ కదా. ఇప్పుడు అలాగే నిజ జీవితంలో మనకు వద్దాం. ఇప్పుడు మన పాత్రలోకి వచ్చేద్దాం. ఈ ప్రపంచంలో ఒక నాటకం, దాంట్లో కొన్నిళ్ళు మనం అంత మనమే వసుదేవ కుటుంబం అందరం. దబక్కన నేచురల్గా మీ అత్త వచ్చింది, కోళ్ళు వచ్చింది, నిన్నగా మన వచ్చి నీకు బుద్ధి లేదు అత్త అంది. అప్పుడు పాపం కోళ్ళ డైలాగ్ మర్చిపోయింది. నాటకమే కదా ఇది. అంటే నాకు బుద్ధి లేకపోతే ఇలాంటి పిల్లోడు ఎందుకు అంటాను, నీకు హస్బెండ్ నేను ఎందుకు ఎత్తాను, ఎందుకు సంపాదిస్తాను, బుద్ధి లేదా, నాకు బుద్ధి లేకపోతే నేను కోళ్ళకి ఎలా చేస్తాను. డైరెక్ట్ ఏం చెప్పాడంటే, కోళ్ళకి ఏం డైలాగ్ ఇచ్చాడంటే, అత్తగారు మీరు దొరకటం నాకు చాలా మంచిది అత్త అని నమస్కారం తీసుకోమన్నాడు. ఈ డైలాగ్ మర్చి బుద్ధి లేదండి. పాపం వస్తుంది మీకు, అరే పాపం చిన్నపిల్ల డైలాగ్ మర్చిపోయింది అంటాం లేదా? అట్లా నా మిత్రులారా, మీ తోడుకోళ్ళ కావచ్చు, మీ అత్తగారు కావచ్చు, ఏదన్నా నీకు బుద్ధి లేదా సనాజ్దా అన్నది అనుకోండి. పాపం ఆవిడ్ని చికెన్లో మొక్కలు పెట్టుకొని పాపం మా అత్తగారు డైలాగ్ మర్చిపోయింది, మా కోళ్ళ డైలాగ్ మర్చిపోయింది, మా కోళ్ళు డైలాగ్ మర్చిపోయింది. భగవంతుడు ఎవరు భూమి మీద బుద్ధి లేని పుట్టించాడు. మరి ఈమె బుద్ధి లేదంటే నేను ఒప్పుకుంటా కన్నా తల్లి? బుద్ధి ఉంటేనే కదా నేను కొడుకుని కానీ నీకు అత్తనిచ్చారు, అత్తని కొని ఇట్టున్నానంటే. ఇట్లా కానీ మనం అందరం వచ్చే ప్రపంచ విషయాల లోపల మీ పక్కింటి వాళ్ళు కానీ ఎవరైనా మిమ్మల్ని తిట్టారు అనుకోండి, పాపం ఆవిడ డైలాగ్ మర్చిపోయింది, యాక్టింగ్ మర్చిపోయింది. ఆవిడ డైలాగ్ మర్చిపోయిందంటే మీ కోపం వచ్చుద్దా? ఎట్లాగే మావిడి గారు తిట్టినా కానీ మావిడి గారు అన్నారు అప్పుడప్పుడు మీరేమంటే మీరు మీటింగ్లు వేసుకుని క్యాబులు పెట్టుకెళ్తున్నారు, మిమ్మల్ని మీటింగ్ మాట్లాడుతుంటే వాళ్ళు ఎట్లా వాళ్ళెంత అమాయకులు అనేదే నీ మావిడ అప్పుడు నవ్వుకుంటుంది. తల్లి ఇంటికి యజమాను ఎవరు నచ్చడు ఇది చూద్దు అంటే ఏ ప్రాబ్లం వచ్చినా ప్రాబ్లం మొత్తం యజమానే. ఈయనకు బుద్ధి లేదు, ఏ ప్రాబ్లం అండి. పిల్లోడు ఏడుతాడు అనుకో, వాడు ఈయనకు బుద్ధి లేదు అంటే పిల్లోడు ప్రాబ్లం ఈయనకే. ఆవిడకి జాకెట్ టైట్ గా ఉండగా ఈయనకు బుద్ధి లేదు అంటది, పైన అండు. అంటే అనుకుంటే ఏంటంటే యజమాని అనేవాడు ఏంటంటే ఒక డస్ట్బిన్ అంటాడు, అన్ని కోపం వేస్తారు, ప్రేమ అన్ని వేస్తారు నెత్తులు డస్ట్బిన్ లో. మా ఆవిడ ఒకైతే నెలకు వచ్చేటప్పుడు కట్టి మా ఆవిడ నెలకు ఒక మాట తిడుతున్నాను. ఒకరోజు తిట్టి నైట్ ఫుల్ ఆగిపోయినప్పుడు మనం వర్షం 4 గంటలు ఫోన్ చేస్తాను, ఇంకా బ్యాలెన్స్ ఉండే చెప్పండి. నిజం తల్లి, ఒక్కటి మీరు టెక్నిక్ తెలుసుకోండి. అంటే మన సంసారంలో ఉండాలి కాబట్టి కూర్చోం బంగారం. మనం ఏంటంటే మీకు ఫస్ట్ మీకు ఆత్మశక్తి చెప్తాం. ముందు ఈ ప్రొఫెషనల్ విషయాలని కొంచెం మనం ఎలా నడుచుకోవాలని ముందు దీనిలో ఉంటే చాలా ఈజీగా ఉన్న జీవితం అనేది చాలా ఈజీగా మనం దాటి వెళ్ళాలి. ఎందుకంటే మనం ఫ్యామిలీలో ఉన్నాం కాబట్టి, ఫ్యామిలీ విషయాలను మనం చిక్కున్నాం కాబట్టి ఈ చెబుతున్నాం మీకు టెక్నిక్. అందుకని మనిషి తిట్టినప్పుడు మాట్లాడినప్పుడు నువ్వు ఎదురు మాట్లాడితే నువ్వు మనిషివి. అవతారాలు మాట అన్నప్పుడు నువ్వు సైలెన్స్ ఉంటే నువ్వు భగవంతుడివి. చిరునవ్వుతో అది భగవంతుడి తత్వం. దానికి మీకు ఉదాహరణకి ఇంకో కథ చెబుతాం. తక్కిడి ఉంటుంది కదా, మీరు కూరగాయలు అంటారు, తక్కిడి అంటారు కదా, కూరగాయలు తుక్కడం వేస్తారు కదా.
ఈ తక్కిడి ఇలా రెండు పక్క ఒక తక్కిడి పైకి లెగిస్తే భగవంతుడు, తక్కిడి కిందకి వెళ్తే ప్రపంచం అనుకున్నాం. అత్త వాళ్ళు ఎదురెదురు కూర్చున్నారు, కొట్లాడ మొదలైంది. అంటే అందరూ మీ గురించి ఎక్కువ చెబుతున్న కథ. అత్త భగవంతుడి పైకి వెళ్ళాలి అనుకుంది, ఎదురు కూర్చున్నారు. అత్త నీకు బుద్ధి లేదని ఒక రాయేసింది అత్త ఈ తగ్గిట్లో. నన్ను ఎంత వయసుదాన్ని బుద్ధిగా అంటామని అత్త ఒక రాయేసింది, అత్త ఒక రాయేసింది, కోళ్ళ ఒక రాయేసింది. నన్ను అంటావు, నిన్ను అంటే ఇద్దరు రాళ్ళు వేశారు. తగ్గిడి ఎక్కడ ఉంటుంది? బ్యాలెన్స్గా ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? భగవంతుడి దగ్గరికి పైకి వెళ్ళాలి. ఇట్లా రాళ్ళు ఇసుకుంటా ఉంటే ఈ రాళ్ళన్నీ తగ్గిడిలో పెడితే ఎక్కడికి వెళ్ళి తగ్గిడి రెండుగా ఉంటాయి కదా. భగవంతుడు వెళ్తాం కదా, వెళ్ళదు. గుడికి కూడా వెళ్ళాం. రాళ్ళు ఇసురుకుంటుంటే మళ్ళీ దానిలోకి వస్తాం. కోళ్ళలో నీకు బుద్ధి లేదా అంది, రాయేసింది ఈ తగ్గిట్లో. అత్తగారు అలా నవ్వుతూ నా బుద్ధి లేకపోతే అని లోపల రాయేలా నవ్వుకుంది. నేను మాట్లాడితే నీకు బుద్ధేదా అని ఇంకో 2 రాళ్ళు వేసింది. అత్త అలా నవ్వుతుంది. నేను మాట్లాడుతూ నవ్వుతావేంటే ఇంకా 10 రాళ్ళు వేసింది. అత్త దగ్గర ఎక్కడికి వెళ్తుంది? రాళ్ళు వేసిన దగ్గర ఎక్కడికి వెళ్తుంది? కిందకి వెళ్తుంది. నువ్వు మౌనం ఉంటే భగవంతుడి దగ్గరికి వెళ్తావు. మాటకు మాటని నువ్వు 1 అంటే నేను 2, నువ్వు 3 అంటే నేను 3 అనుకుంటే మనం ఇక్కడే ఉంటాం. అందుకని ప్రపంచ విషయాల్లో ఎక్కువ తలదొరసు బాగండి. మాటకు మాట మీరు కలపగాకండి. భగవంతుడికి వెళ్ళాలని మీరు నిజంగా మీరు అనుకుంటే చెప్తున్నా. అనుకున్నా నేను ఇక్కడే ఉంటానంటే పర్లేదంటే మిమ్మల్ని మేమే మార్చలేము. మేము ఇంత మా మీటింగ్ అని మాకు వేస్తే పోలే గారు ఈ మీటింగ్లు ఇవన్నీ మేమేం చేయలేము. ఏమంటే మేము ఎక్కడే కొట్టుకుంటామండి. చన్నావేదాలు 2 చీరలు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నారు అనుకోండి, మేము వెళ్తామండి తిరుగుతాం. అర్థమైందా? ఇక్కడే తిరుగుతారంటే మిమ్మల్ని మేము మార్చడం కాదు. అందుకని నా తల్లులారా, ప్రతి విషయాల్లో మీ భర్త దగ్గర కావచ్చు, మీ భార్య దగ్గర కావచ్చు, మీరు అత్తాకోళ్ళ మధ్యలో కావచ్చు, పక్కింటి వాళ్ళు కావచ్చు, మాటగా మాట్లాడినప్పుడు అవతల వాళ్ళు కోపాడినప్పుడు మీరు సైలెన్స్గా ఉండండి. దానికంటే ఆత్మస్థితి ఈ ప్రపంచంలో ఏది లేదు. నిన్న మాకు జరిగిన సిచ్యువేషన్స్, మా ఆవిడ గారు నైట్ వేడివేడిది చెప్తున్నాడు. వేడివేడిగా ఇప్పుడు లేటెస్ట్ నిన్న జరిగిన సిచ్యువేషన్స్, ఏదో ప్రాబ్లమ్స్ వలన ఒక హాఫ్ అన్ అవర్ గట్టిగా తిట్టింది. నేను అలా నవ్వుతూ అలా చూస్తూ ఉండా. టెక్నిక్ మేమేం చెప్తాం, మేము వాడుకోవాలి కదా. మేము వాడాలి కదా, మీరు చెప్పే ముందు మేము టెక్నిక్ వాడుకోండి. అట్ట తిట్టింది మధ్యాహ్నం తిట్టింది. నైట్ అలా వచ్చాం. నైట్ వచ్చి లాగా పంటున్న తర్వాత పక్క వచ్చింది. సారీ అండి, మిమ్మల్ని నేను చక్క తిట్టానండి, దాన్ని అది క్షమించండి అండి అని చెప్పింది. అదే ఆవిడ నాకంటే తక్కువ, నేను సంపాదిస్తున్నాను, నేను ఫైట్ మాస్టర్ని, నన్ను పోయి నువ్వు అంటావా? హీరోలందరికీ ఫైట్ చేస్తున్నాను, ఈవిడ ఆప్తాను, ఈవిడ చెప్తాను, నేను సైలెంట్ అనుకోని నోరు ఉట్టావనుకో. అందుకని ఫైట్ మీరందరూ ఏం చేయాలంటే మగవాళ్ళు ఉండగా కానీ నువ్వు చేసే జాబ్ వెళ్ళి వచ్చావు అనుకోండి. అక్కడ చాలామంది ఏం చేస్తారంటే కేపీఆర్ పని నడుస్తుంటాం, వాళ్ళు ఇల్లు చేసుకొని అలా చిన్న దిగుని తీసుకొని దూకుంటూ నడుస్తుంటాడు. ఆయన అలా చూసి నవ్వుకుంటాం. అంటే ఆయన ఆఫీస్ నుంచి నేరుగా వచ్చాడు. అక్కడ డ్యూటీ ఇక్కడ దిగల కేవీఆర్ పార్లో నడి చెట్లు పక్షులు చూసి హ్యాపీగా నడవాలని పోయి ఆఫీసులో అలా టక్ తీసుకొని ఇలా నడుస్తుంటాడు. అడుగుతుంటా ఎప్పుడంటే నేను ఎక్స్ ఆఫీసర్ నండి, ఎమ్మెల్యేనండి, ఎక్స్ షో అండి అంటే ఎక్స్ అయిపోయి ఆయన దించేసిన నిజంగా తెలియదు. మేము ఒక మీటింగ్కి వెళ్ళాము. అక్కడ వెళ్తే ఇద్దరు వచ్చి పక్కన కూర్చున్నారు. మీటింగ్ అయిపోయినారు. మీ ఇద్దరు కర్నూలు ఎక్కడో ఊరి పేరు కూర్చొని వచ్చి మీతో మాట్లాడారండి అన్నారు. ఏమమ్మా అంటే పక్కన తీసాం. ఏంటంటే నేను ఎక్స్ కలెక్టర్ అండి, ఎక్స్ తహసీల్దార్ అండి అన్నారు. ఏంటి ఎక్స్ అనుకుంటే పెద్దలు అనుకున్నాం, మాకేం చదువు రాదు. లేదు మీరు ఎక్స్ వాళ్ళు వచ్చి మా దగ్గర అంటున్నారు, ఏలుముద్రగాళ్ళు ఏంటమ్మా అని మేము మనసులో అనుకున్నాం. వాళ్ళ దగ్గర అనలా. ఏం లేదంటే అందరూ వెళ్ళాక మాట్లాడుతానండి అంతే. నైట్ నిద్ర పట్టట్లేదంటే ఏంటమ్మా ప్రాబ్లం? ఏం లేదంటే నేను ఆఫీస్ పనికి వెళ్ళినప్పుడు చాలామంది కలెక్టర్ చెల్లుడు కొట్టేవాళ్ళు, వీళ్ళతో డోర్ తీసేవాళ్ళు, కారు వచ్చేది. కానీ ఇంట్లో ఉన్న తప్ప పని మనిషి కూడా పలకట్లేదండి. ఎంత బాధగా ఉందండి అంది. ఓహో, మీరు ఇంకా కలెక్టర్ అనే జాబ్ నుంచి ఇంకా దిగలేదు. మీరు ఇంకా వాళ్ళు రిటైర్మెంట్ చేసినా కానీ నువ్వు దిగలా. నా తల్లి పరమాత్మ స్వరూపులారా, మనకు ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తుందంటే మనం ఎక్కడ సమయాన్ని అక్కడ ఉండి మారినప్పుడు ఇంట్లోకి వచ్చేటప్పుడు
ఫ్యామిలీగా ఎప్పుడైనా వెళ్ళాలి. అత్తకి అత్త దగ్గర ఉన్నప్పుడు కోళ్ళ పాత్ర పోషించాలి, కోళ్ళ దగ్గర స్టేజ్కి వచ్చినప్పుడు అత్త పాత్ర పోషించాలి. ప్రతి దానిలో జీవించగలగాలి మనం, ప్రతి దానిలో మార్పు చెందుతూ ఉండాలి. లేకుండా నేను అలా అలా అని చెప్పి నేను నా ఎన్ని తలుచుకొని కూర్చుంటే ఈ ప్రపంచంలో మనం ఇవ్వలేము. భగవంతుడి దగ్గరికి వచ్చిన తర్వాత నీ తెలివితేటలని, నీ పదవుల్ని, నీ నగల్ని, నీ చీరలని మొత్తాన్ని మడిసి మీ బ్యాగ్ ఉంటే, హ్యాండ్ బ్యాగ్ ఉంటాయి కదా లేడీస్, ఆ బ్యాగ్ పక్కన పెట్టి భగవంతుడికి ఆత్మస్థితి ఏమి తెలియదయ్యా శర్మాగతి అయ్యి ఆయన దగ్గర కూర్చుంటే మీకు ధ్యానం వచ్చు తప్ప, నేను ఫైట్ మాస్టర్ని, నా క్యాపులు పెట్టుకుంటున్నాను, నన్ను అందరూ ఎల్లంగల్లి నమస్కారం పెడతారని వారా తీసుకొని భగవంతుడి ధ్యానంలో కూర్చుంటే ధ్యానం కాదు కదా, గీనం కూడా రాదు. అంటే ప్రతి క్షణం మనం మార్పు చెందుకుంటూ, ప్రతి క్షణం సిచ్యువేషన్స్ మనం యాక్సెప్ట్ చేసుకుంటూ, ప్రతి మారిన దాన్ని మనం మార్పు చెందుకుంటూ అలా వెళుతూ ఉంటేనే భగవంతుడి స్థితికి మనం వెళ్ళగలం తప్ప మనసు ముందు మనం మర్చిపోతూ ఉండాలి, పాత్రలు మారుతూ ఉండాలి. అదే భగవంతుడు అంటే చెప్తారు, ఆడవాళ్ళకి 3 ఇళ్ళు, మగవాళ్ళకి 2 ఇళ్ళు అని మేము ఒక సామెత, ఆడవాళ్ళు ఎక్కువ ఉంటుంది కాబట్టి 3 ఇళ్ళ గురించి మాట్లాడతాం. ఆడవాళ్ళకి 3 ఇళ్ళు, మగవాళ్ళకి 2 ఇళ్ళు. బిఫోర్ 25 అమ్మవారు పుట్టినిల్లు, ఆపు 25 అత్తవారిల్లు, ఆపు 25 భగవంతుడి ఇల్లు. మనం 2 ఇళ్ళ వరకు వచ్చి ఆగిపోతున్నాం, 2 ఇళ్ళు దాకా వచ్చి ఆగిపోతున్నాం, బండి 3వ ఇంటికి వెళ్ళలేదు. దానికి ఉదాహరణ మీకు కథ చెప్తా. 3వ ఇంటికి వెళ్ళడం కోసం ఇప్పుడు మీ కథలన్నీ మీటింగ్లన్నీ. 2 మీరు పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నప్పుడు అమ్మ 2 జల్లు పోసింది, అమ్మ అన్నం కలిపెట్టింది, 20 సంవత్సరాల దాకా అలా ఒళ్ళో పెట్టుకుంది, అమ్మ అన్నది. మీకు మెచ్యూరిటీ వచ్చింది, 25 సంవత్సరాలు 22 సంవత్సరాలు పెళ్లి చేశారు. పెళ్ళి అయిన తర్వాత మిమ్మల్ని అత్తవారింటికి పంపించినప్పుడు నేను రాను, మా అమ్మ జడలేస్తుంది, మా అమ్మ అన్నం పెడుతుంది, నేను ఇక్కడే ఉంటాను అంటే ఏమనుకుంటారు అమ్మాయిని? పాపం పిల్లకి ఇంకా మెచ్యూరిటీ అవ్వలేదమ్మా అనుకుంటాం లేదా? అమ్మాయికి ఇంకా ఉంది అనుకుంటాం లేదా? గుడ్. అలా ఇంకో 25 సంవత్సరాలకు వచ్చాము, పెళ్ళి అయ్యింది, అమ్మవారి నుంచి వచ్చాము ఇక్కడికి, పిల్లలకి అన్నారు, ఇది 2 ఇళ్ళు జాబులు చేసుకున్నారు, 50-60 వచ్చింది, పిల్లలకి పెళ్ళి అయిపోయింది, పిల్లలు పెళ్ళి అయిపోయి అమ్మ మేము బయటికి వెళ్తున్నాం, అమ్మ ఇక్కడ ఉండలేమన్నారు. కానీ మీరేడే ఉండి భగవంతుడు ఏమనుకుంటాడు? 3వ ఇంటికి వెళ్ళాలి కదా. ఇప్పుడు అమ్మవారిని వదిలిపెట్టి అత్తవారింటికి వచ్చినట్టు అత్తవారింటి వదిలిపెట్టి భగవంతుడికి వెళ్ళాలి కదా. అత్తవారింటిలో ఉండి ఆత్మస్థితిలోకి ఇక్కడే ఉండి నా పిల్లడికి మనవడికి అట్లున్నాడంటే, నా అమెరికాలో ఉన్నాడంటే, అమెరికాలో చదువుకుంటున్నాడంటే, నా మనవడు భలే నవ్వుతున్నాడంటే, మనవడు భలే మాట్లాడుతున్నాడు, ఇక్కడే మనం తిరుగుతూ ఉంటే భగవంతుడు ఏమనుకుంటాడు? అరే పాపం నా పిల్లలు ఇంకా మెచ్యూరిటీ అవ్వలేదు, ఆడుకోమని కొన్ని రోజులు ఆడిస్తే ఇక్కడ ఆడుకుంటున్నారు, ఈ ఆటలో నన్ను మర్చిపోయి అనుకుంటాడు భగవంతుడు. నవ్వుకుంటాడు భగవంతుడు. నా పరమాత్మ స్వరూపులారా, అమ్మవారి ఇండ్లు మరిచి అత్తవారింటికి వచ్చి నీ అత్త ఇంటికి నా పిల్లలు నాయన ఒకరోజు అమ్మవారి ఇంట్లో నువ్వు తెలియదండి, మా ఆయన పిల్లడు అన్నం లేదు ఎలా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఈ 20 సంవత్సరాల పిల్లలు, ఈ 10-30 సంవత్సరాల పిల్లల విషయాలన్నీ అయిపోయిన తర్వాత అయ్యో మీతో మాకు కుదరదు, నాకు భగవంతుడు ఉన్నాడు అని ఈ పిల్లల్ని వదలమంటలా. ఇక్కడ నుంచి ఇక్కడ మీరు ఉండాలి, మనసంతా ఆత్మస్థితిలో ఉండాలి, భగవంతుడి దగ్గర ఉండాలి, ఆత్మస్థితిలో లేవాలి. మైండ్ 24 hours నిరంతరం ఆత్మస్థితిలో నిరంతరం మనం అక్కడ జీవించడం కానీ ఉంటే, ఇది మన బ్యాలెన్స్ ఏంటంటే భగవంతుడు బ్యాలెన్స్ 3 అప్ అండ్ డౌన్స్ మనకి ఇచ్చాడు. 3 25 75 మనకు భగవంతుడు ఇచ్చాడు అనమాట. అప్పుడు మనకి ఈ ఆత్మస్థితిలో కానీ 3వ ఇంటికి కానీ ఆత్మస్థితిని కానీ మనం అర్థం చేసుకొని ఆ చైతన్యంలో కానీ మనం ఐక్యం అవుతుంటే ఈ దేహానికి షుగర్ రావచ్చు, బీపీ రావచ్చు, కోడలు తిట్టొచ్చు, డబ్బులు ఉండొచ్చు, పోవచ్చు, ఏది కూడా నేను సీమ కొట్టడం ఉండదు నీకు. మనం అంటే ఆ చైతన్యంలో కానీ నువ్వు కలిస్తే నవిఘ్నమైతే ఆత్మ చైతన్యంలో కలిసి నువ్వు జీవించడం మొదలు పెడితే ఆ టెక్నిక్ అని తెలుసుకుంటే అస్సలు ఏది లాస్ అయినా పర్లేదు, ఏ ప్రాబ్లమ్స్ పర్లేదు, ఈ దేహం ఎలాంటి రుకమతో వచ్చినా పర్లేదు, నాది ఇది కాదు, ఇది అద్దిల్లు. అమ్మ అద్దిల్లు అంటే రమణ మహర్షి ఏంటంటే ఇది అద్దిల్లు అంటాడు, దీన్ని దేహాన్ని అద్దిల్లు. ఒక అద్దింట్లోకి పోయి మనం దాన్ని చీరలు కొడుతున్నా దాన్ని రిపోర్ట్ చేస్తుంటే ఓడేమంటాడు? ఏంటయ్యా ఎక్కువ చేస్తున్నావు, నీళ్ళు ఎక్కువ పడేస్తున్నావు, చీరలో కొట్టేస్తున్నావు, పాటు చేస్తున్నావు అంటాడు. అప్పుడు మనం ఏమనుకుంటాం? అబ్బా ఈ అద్దింట్లో ఉండాలే కదా, మన సొంతిల్లు ఉండాలి కదా. ఆ సొంతిల్లే ఆత్మస్థితి, భగవంతుడి స్థితి, అదే ఆత్మస్థితి. ఆ ఒక్క టెక్నిక్ కానీ మనకు తెలిసిందంటే ఏది ఉన్నా లేకపోయినా నా ఆనందమే ఆనందం, ఎప్పుడు చిరునవ్వు తగ్గదనేది మనం ఈరోజు క్లాసులో తెలుసుకొని బయటకు వెళ్ళాలి. అది మన గోల్.
పోయేటప్పుడు కూడా ఈరోజు 3 మంత్రాలు ఉపదేశం కూడా మీకు నచ్చిపోతున్నాం. ఆడవాళ్ళందరూ నా బంగారు తల్లులందరూ ముందు కూర్చున్నారు, మగవాళ్ళంతా వెనక కూర్చున్నారు. నా పరమాత్మ స్వరులారా, ఆత్మస్థితి అనేది ఎలాంటి గొప్పదని మీరు అర్థం చేసుకోండి. నా మగవాళ్ళు బెదర్స్ పెద్దలందరూ కూడా వెనక కూర్చున్నారు, మిమ్మల్ని ముందు ఇచ్చారు. ఎందుకంటే మీకు ధ్యానం చాలా ఇంపార్టెంట్. మగవాళ్ళు ఎందుకనంటే మగవాళ్ళు ఆ పని మీద ఈ పని మీద జాబ్ కానీ అక్కడికి వెళ్ళి జీవిత పోరాటంలో వాళ్ళకి టైం పాస్ అవుతుంది. మీరు ఇంట్లోనే కూర్చొని 4 గోళ్ల మధ్యలో కూర్చొని ఏం ఆ వంట రూమే, ఆ పాత్రలే, ఆ బెడ్రూమే, ఆ పాత్రలే వాటిలో కూర్చొని మీకు ఏం అర్థం కాక చాలా టెన్షన్ పడుతున్నాను. నా పరమాత్మ స్వరంలో మీకు చాలా ఇంపార్టెంట్ లేడీస్కి ధ్యానం అనేది. కరెక్టా కదా? మరి 4 గోళ్ల మధ్యలో చూసిన గోళ్ళ చూసి ఎక్కడికి వెళ్ళలేరు అని, ఏదో పండగ పబ్బలకు బాబడికి బయటికి వెళ్ళాలి కానీ పొదుగులు వెళ్ళలేరు మీరు. అందుకని ధ్యానం మీకు ధ్యానం అంటే పొదుగులు కళ్ళు మూసుకోటి కూర్చోవటం కాదు. బట్టలు ఉతుకుతున్నప్పుడు మనసు దానమే పెట్టండి, అది ధ్యానం. మీ ఆయనకి పిల్లలకి వంట పచ్చడి నూరుతాను చూడు, ఆ పచ్చడి తప్పుడు మీ ఆత్మస్థితిని మనసుని మొత్తం చైతన్యాన్ని నూరే పచ్చడి మీద పెట్టేపనుకోండి, ఆ పచ్చడి తింటాను ఎంత రుచిగా ఉంటుందో, మీరు ఉండే కూర ఎంత రుచిగా ఉంటుందో. ఈ మొదటిపోడు ఈ కర్మ ఎందుకు నా వంటను అని ఏడుస్తూ కానీ మీరు నిగుటి థింకింగ్ అనేసి వంట ఉండేరు అనుకోండి, అది మీ ఆయన తినేటప్పుడు మీ పిల్లలు తినేటప్పుడు ఆ నిగుటి భావం ఆ వంట మీదకి వెళ్ళి అంత ఎనర్జీ మీకు ఇవ్వలేదు. ప్రతి క్షణం పట్లు తీయ కాడ, అన్నం వండే కాడ, కొంచెం కూర్చునే కాడ, ఏదేను కూడా ధ్యాన స్థితిలో ఉండి మన ఆత్మస్థితిలో ఉండి కానీ మన కార్యక్రమానికి మనం చేయగలుగుతుంటే అది ఆనందమయంగా అంత ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతి వాళ్ళు వచ్చినప్పుడు మీ కోళ్ళ కావచ్చు పిల్లలు కావచ్చు మొక్కలు చిరునవ్వుతో ఉండాలి, అది అప్పుడు ఉండాలి. ఇది ధ్యాన స్థితి. తర్వాత చిన్న క్వశ్చన్ అంతా మాట్లాడదాం. అసలు భయం మనిషి ఎందుకు వస్తుంది ఈరోజు మాట్లాడుతున్నాం. భయం అనేది 2 క్వశ్చన్స్ మీరు అడగబోయేదానికి. ప్రేమ గొప్పదా, కరుణ గొప్పదా? చేతులు ఎత్తండి ఎవరు. ప్రేమ గొప్పదా? తల్లి. నెక్స్ట్ ఇంకెత్తండి. ప్రేమ మంచిదా చెడ్డదా? మంచిదా. ప్రేమ మంచిది అనే చాలా మంది మెజారిటీ వచ్చింది. ప్రేమ మంచిది కాదు అది మేము అన్నాం, దానికి రేపు మాట్లాడుకుందాం. అర్థమైంది తల్లి. నా బంగారు తల్లి 3 ప్రేమ మంచిదా అన్నప్పుడు ప్రేమ మంచిదే అని అన్నారు. చెడ్డది కాదు, చాలా ప్రేమ మంచిదే అన్నారు. మంచిదే కానీ మంచిది కాదు. మంచిదే కానీ మంచిది కాదు. మంచిదే కానీ మంచిది కాదు అని మనం ఏం చేస్తున్నామంటే మనం ఒక గీత తీసుకొని అదే దానిలోనే మనం తిరుగుతున్నాం. ప్రేమించడం కూడా ఎందుకు మంచిది కాదు. దాని గురించి మాట్లాడుకుందాం. డౌట్ ఉంటే మేము చెప్పేది కరెక్ట్ అని నమ్మొద్దు. మీరు ప్రజలించుకోండి. ప్రేమ ఎక్స్పెక్టేషన్ చేస్తుంది. ప్రేమ ఎదురు చూపు అంటారు కదా, అంటే నేను ప్రేమించే పని అయితే అవతోడు ప్రేమ కోసం ఎక్స్పెక్టేషన్ చేస్తుంది ప్రేమ. ఒక ఇడ్లీ కానీ పక్కన వాళ్ళకి మీరు దోషించారనుకో ఇంకో 3 ఇడ్లీగా ఇవ్వాలంటుంది ప్రేమ. ఇప్పుడు ఆమె 3 ఇడ్లీ మీకు ఇచ్చినప్పుడు నువ్వేమి ఇవ్వకుంటే ప్రేమ దోమ అవుతుంది. ప్రేమ పిల్లల దగ్గర ఏంటంటే పిల్లల దగ్గర ప్రేమిస్తాం. పిల్లల దగ్గర ఇచ్చే ప్రేమ ఏంటంటే వాడు కలెక్టర్ అవ్వాలి, వాడు యాక్టర్ అవ్వాలి, వాడు ఏదైనా బాగా చూసుకుంటున్న స్వార్థాన్ని చూస్తుంది ప్రేమ. ప్రేమ అనేది ఒక లవ్ చేసాము, ఆ ప్రేమ ఇతను తక్కలేదని ఇతను కాదంటే ఆ ప్రేమ అతన్ని కొడుతుంది. ఆ ప్రేమ వాడిని మర్డర్ చేస్తుంది, మనిషిని ఆడ మనిషిని మగవాడిని కానీ. ప్రేమ ఇది. ఇంత ప్రేమిస్తే నన్ను ప్రేమించవా? అందుకని ప్రేమ స్వార్థాన్ని ఎదురు చూస్తుంది. ప్రేమ అనేది లిమిట్గా ఉండాలి. ప్రేమ ఉండాలి. పిల్లోడికి ఎందుకు బట్టలేసి స్కూల్కి ఎందుకు పంపిస్తున్నావు? అతను పెద్దోడే కలెక్టర్ అయితే నన్ను బాగా చూసుకుంటాడు. ఈ ప్రేమలో ఎక్స్పెక్టేషన్ ఉంది, కరుణలో ఎక్స్పెక్టేషన్ లేదు. అదే బుద్ధుడు చెప్తాడు, మహాకరుణ అంటాడు. కరుణ ఉండాలి. దేన్ని కూడా ఏ ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. ఇతను నేను ప్రేమించానంటే, ఇతను నేను స్కూల్ అంటే నా తల్లిదండ్రులు పుట్టి పెంచారు కాబట్టి నేను 2 పిల్లల్ని పెంచాలి బాధ్యత అంతే తప్ప అక్కడ నీ ఏది రెస్పాన్సిబిలిటీ ఉండకూడదు. చూడకపోయినా చూసినా పర్లేదు, చూస్తే అతను అదృష్టం, చూడమని పర్లేదు అనేదే కరుణ. నేను ఎంతగా చూస్తే నన్ను చూడవా అనేది ప్రేమ. ఎప్పుడు ప్రేమ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. అందుకని ప్రేమ కూడా లిమిట్ గా ఉండాలి. ఉండాలి. ప్రేమ కొంచెం ముదిరిపోతే మారుతుంది.
నన్ను పోయి ఇట్ట అంటాడా? నేను ఎంత ప్రేమిస్తే అన్నల మధ్య ఎందుకు గొడవలు వస్తున్నాయి? నన్ను ఇంత అంటాడా అనే ప్రేమ కోపంగా వచ్చి కొట్లాటగా మారుతుంది. కానీ కరుణలో కొట్లాట ఉండదు. పోనీ నా ధర్మం నేను చేస్తున్నా. బుద్ధుడు అంటాడు దేహ ధర్మం, సంసార ధర్మం, ప్రపంచ ధర్మం, ఆత్మధర్మం. నువ్వు నిన్ను కన్నారు కాబట్టి నువ్వు ఇద్దరిని కనాలి. నీ ధర్మం వాళ్ళు పెంచి పోయించాలి. ఎక్స్పెక్ట్ చేయొద్దు. ప్రతి దానిలో మేము చెన్నైలో 25 years నేర్చుకున్నది ఏంటంటే ఎక్స్పెక్టేషనే దుఃఖానికి కారణం. ఫస్ట్ వార్త మేము నేర్చుకున్నాం చెన్నైలో, వేదాద్రి మామూలు దగ్గర నేర్చుకున్నాం. ఎక్స్పెక్టేషన్ ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దు, దేని ఎక్స్పెక్టేషన్ చేయొద్దు. అంటే మనం ఎక్స్పెక్టేషన్ చేయకుండా పని ఎక్కడ చేస్తామంటే అనుకుంటాం. ఆ ఎక్స్పెక్టేషన్ డ్యూటీ ఆ ఎక్స్పెక్టేషన్ చేయటమే ఆత్మస్థితి. ఎక్స్పెక్టేషన్ చేసేదే ప్రేమస్థితి. అందుకని మనం ఈ రోజు నుంచి ప్రేమ గొప్పదని చాలా పురాతకాలని చెబుతున్నారు. దానిలో కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే కరుణ చాలా గొప్పది. దాన్ని దాటి వెళ్ళేది ప్రేమను దాటి వెళ్ళేది కరుణ ఏమిటంటే ప్రతి వాళ్ళని మదర్ తెరీసాది కరుణ. అది ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చి ఒక కుష్ఠరోగిని అలా చేతులు దగ్గర తీసుకుందాం చూడు, ఇది కరుణ. ప్రేమ కాదు అక్కడ. ప్రేమ అంటే అతను నాకు పెడతాడా లేదా అనేది ప్రేమ. అంటే మనకేమవుతుందంటే తల్లి, మనం తెలుసుకోవాల్సింది ఈ దేహాన్ని మనం ప్రేమిస్తున్నాం. అందుకే ఇది ముసలుతున్నాడు కోపం. ప్రేమించినందు వల్లనే నాకు చదువు వచ్చిందండి, నాకు బీపీ వచ్చిందండి, నేను చచ్చిపోతాను. ప్రేమించావు ఈ దేహాన్ని. 10 మాటలు అర్థం ముందు దూకున్నావు, 10 మాటలు దువ్వేవు దీన్ని, అందరూ 10,000 రూపాయలు చీర కట్టేవు దీనికి, నగలేసావు దీనికి. ఇంత ప్రేమించినవు దేహానికి. కొత్తంటే ఎంటికలు దువ్వుకుంటే తనలో ఎంటికలు లేవు, పొళ్ళు తవ్వుకుంటే పొల్లుడిపోతున్నాయి, నడవాలంటే మోకాలు పని చేయట్లా. అప్పుడు ఈ దేహమేనా ప్రేమించాను కదా, ఏంటి నాకు దేహం ఎందుకు వచ్చింది, నాకు ఎందుకు వచ్చింది వస్తుంది. దాని ధర్మం ఇది. పొళ్ళు వస్తాయి, కళ్ళు మసకొస్తాయి, నెత్తిలు ఎంటుకలు ఉడతాయి, మోకాళ్ళు అరుగుతాయి. దీని ధర్మం ఇది. ఓహో ఇది ఇంతేనా అనే సంగతి తెలుసుకోవాలి. నేను ఇంక చెప్పానంటే బిఫోర్ 50 అన్నీ వస్తాయి. పుట్టినప్పుడు పేరు వస్తుంది, పెరిగితే చదువుకుంటే డిగ్రీ వస్తుంది, పెళ్ళి అయితే భార్య భర్త వస్తారు, పెళ్ళి అయిన తన పిల్లలు పుడతారు, ఉద్యోగం వస్తుంది. ఆఫ్టర్ 50 అన్నీ వస్తాయి. బిఫోర్ 50, ఆఫ్టర్ 50 అన్నీ పోతాయి. అర్థమైంది తల్లి? 50-60 సంవత్సరాలు వచ్చినాయి, పెళ్ళి అయింది, జాబ్ వాళ్ళు అన్నారంటే మీ అవసరం సారండి అని రిటైర్మెంట్ ఇచ్చారు. అర్థమైందా? భార్య పిల్లలు పెళ్ళి అయిపోయి, అమ్మ మీ దగ్గర ఉంటే మాకు కొంచెం జాబ్ ఇబ్బందిగా ఉంది, నేను పలానా చోట ఉంటాను అన్నాడు. పిల్లడు వెళ్ళిపోయాడు, వాళ్ళు వెళ్ళిపోయింది. మీ ఆవిడ గారు ఏమంటారంటే, అమ్మ పిల్లలు మనల్ని పుట్టాడంటే వాడు ముట్టిగాడాలి, మీరు వెళ్ళిపోయారు, మిగిలేదు ఆయన ఒక్కడే. చివరికి అన్ని పోతాయి అమ్మా. అప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు ఎన్నో పొండి నాకు భగవంతుడు ఉన్నాడు సత్యం తెలుసుకోవాలి. కళ్ళు బాగా చూస్తా, ప్రపంచాన్ని చూస్తా, కొనాలి కళ్ళు మసకలు వస్తాయి. ఇప్పుడు ఏమనాలంటే, ఇప్పుడు ఏమనంటే ఆత్మస్థితిలోకి వచ్చినప్పుడు మీకు కళ్ళు ఉండాలంటే ప్రపంచాన్ని మొత్తం అన్నీ చూశాను అంటే మేమేం చెప్తామంటే బతికుండంగానే మరణించాలంటున్నాం. మరణించడం అంటే చచ్చిపోవడం కాదు, నీ లోపల కోరిక చనిపోవాలి, మమకారం మరణించాలి. కళ్ళు చూడగలిగిన ఉన్నప్పుడే మరి చూడాల్సింది ఏమైందన్న మమకారం చచ్చిపోవాలి. నువ్వు నడవడానికి శక్తిగా ఉన్నప్పుడే నడవాల్సింది నేను నాకు అవసరం లేదన్న భావన చచ్చిపోవాలి. అంతా లోపటే ఉన్న సత్యాన్ని అర్థం చేసుకోవాలి. కళ్ళు మసకలు వచ్చినాయి, అప్పుడు ఏమనాలంటే నాకు కళ్ళు మసకలు వచ్చినాయి అంటే అని అవి పెట్టుకుని ఏడవటం కాదు. కళ్ళు నువ్వు 60 సంవత్సరాలు కళ్ళు అన్నీ చూసి కళ్ళుకు మసలు వచ్చినా కానీ కళ్ళు మీద వచ్చి అందరికి చెబుతావు, కళ్ళు మసలు వచ్చి అందరూ ఊరంతా స్టార్టింగ్ పెడతావు. నువ్వు కళ్ళు ఎంత బాధపడతాయి. ఏమండి కళ్ళు గారు 70-80 సంవత్సరాలు నాకు ఎంత ఉపయోగపడ్డారు. ప్రపంచ విషయాలు చూసి నేను నీ దగ్గర భగవంతుడి దగ్గర చేరలేకపోయాను. కళ్ళు నా మసలు వచ్చింది కాబట్టి లోపల చూసుకునే శక్తి నాకు అవకాశం కల్పించండి. కళ్ళు థ్యాంక్స్ చెప్పండి. మోకాళ్ళు పరిగెత్తి గురుకులాంటి సంసార పోరాటంలో పరిగెత్తి మోకాళ్ళు అరిగిపోయినాయి. మోకాళ్ళు థ్యాంక్స్ అండి. ఎక్కడైనా ఒకసారి కూర్చొని నేను ధ్యానం చేసుకుని భగవంతుని ధ్యానించే అవకాశం కల్పించాను. మోకాళ్ళకు ఒక థ్యాంక్స్ చెప్పండి. అర్థమైందా? ఇట్లా ప్రతిదానికి పొళ్ళు అర్థమైన చెత్తంతా తిని పొళ్ళు ఊడిపోయినాయి. ఇకపైన ఫ్రూట్స్ ఫలాలు జ్యూస్ తాగుతానండి, పొళ్ళు థ్యాంక్స్ అండి. నీది ఏది పోయినా దానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ వెళ్తున్నావు. లాస్ట్లో 10 నిమిషాల్లో డాక్టర్ వచ్చి చేయబొట్టుకొని 10 నిమిషాల్లో మా వల్ల కాలేదండి అని చేతి ఎత్తాడు అనుకోండి, అప్పుడు నీ మొక్కలు చిరునవ్వు వచ్చుద్ది. థ్యాంక్స్ అండి.
ఈ దేహానికి పొద్దున్నకి స్నానం చేయించి దీనికి 3 పూటల అన్నం పెట్టించి దీనికి వేరే ఈ పూట చీర కడితే రేపు ఇంకో చీర కట్టమంటుంది, రేపు ఈ ఇడ్లీ పెడితే రేపు పూరి పెట్టమంటుంది. థ్యాంక్స్ అండి, నేను ఈ దేహం ఏం పని ఉండదు, ఏతో ఏం పని ఉండదు. ఇటన్నిటి నువ్వు త్యాగం చేసినప్పుడు, కళ్ళు పోయినప్పుడు త్యాగం చేసావు, చెవులు పోయినప్పుడు త్యాగం చేసావు, కాళ్ళు త్యాగం చేసినప్పుడు ఈ దేహాన్ని పోయిన త్యాగం చేయవా ఏంటి? ఇది ఆత్మస్థితి అంటే. ప్రతిదానికి ట్యాంక్స్ భావంతో కానీ జీవించడం తెలిసేసి నాకు షుగర్ వచ్చినత్త, నాకు వచ్చినత్త అని పక్కింటి చెప్పినప్పుడు నీకు షుగర్ వచ్చింది అనుకోండి, పక్కింటి ఆవిడకి అనుకుంటుంది ఎంత అక్క నీకు అంటది లక్ష్మి, నాకు 50 అంటే నాకు 50 నాకు వచ్చుద్దా ఆవిడకంటే నీ షుగర్ ఆవిడకి అంటించినట్టు. పక్కింటికి వెళ్ళినప్పుడు నీ మొక్కలో చిరునవ్వు ఉండాలి. ప్రాబ్లం చెప్పొద్దు, ప్రాబ్లమ్స్ పక్కోని చెప్పగా ప్రాబ్లం కావాలంటే నువ్వు తీసుకో, భగవంతుడికి చెప్పుకో, భగవంతుడి చెప్పుకో కానీ తప్ప పక్కింటి వాళ్ళకి ప్రాబ్లం చెప్పకండి. మామూలు అక్క కూడా మామూలు హ్యాపీ ఉండేది, ఆవిడ కూడా నీకు వచ్చి నీ కాళ్ళు ఇప్పులా నాకు వస్తాయా అంటే ఇది వచ్చి ఆమె స్టార్ట్ అవుద్ది. చాలా మంది అంటారు షుగర్ టీ తాగడం షుగర్ తక్కువ ఏంటి సార్, నాకు షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది, అన్నీ ఉంటాయమ్మా. ఇది షుగర్ బీపీకి భయపడాల్సింది ఏంటంటే ఇది కాదు. ఒక రైల్వే స్టేషన్లో ఒక ట్రైన్ కోసం అందరం కూర్చున్నాం, వాళ్ళ 5వ నెంబర్ ప్లాట్ఫారం మీదకి హైదరాబాద్ వెళ్ళవలసిన ఎక్స్ప్రెస్ కొద్ది క్షణాల్లో వస్తుపోతుంది అన్నాం. అప్పుడు మనం బ్యాగులు తీసుకుని 5వ నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్తాం కదా. అట్లే మీకు షుగరు బీపీలు బెడ్ ప్రెషర్లు మోకాళ్ళు నొప్పులు వచ్చినాయి అనుకోండి, భగవంతుడు సిగ్నల్ ఇచ్చాడు, మీరు కొద్ది క్షణాల్లో భగవంతుడు వెళ్ళబోతున్నారు, రెడీగా ఉండండి, కొన్ని అలక్గా ఉండి, ఈ ఉరుకులాట పొరుగులాటలు కొంచెం ఆపండి, అత్తాగోడ సీరియల్ కొంచెం ఆపండి, భగవంతుడు దగ్గర కూర్చోండి అని సిగ్నల్ ఇస్తున్నాడు. అమ్మ కొద్ది క్షణాల్లో మీకు షుగర్ రాబోతుంది కాబట్టి కొంచెం ఈ ఎడత ఖాళీ చేస్తావు, ఇక్కడ నుంచి నవ్వటం స్టార్ట్ చేయాలి. భగవంతుడికి వెళ్తున్నాం కాబట్టి నాకు షుగర్ వచ్చింది, కొన్నాళ్ళు వెళ్ళిపోతున్నాను, అక్క బాగుండవా, తిట్టిన దగ్గరికి వెళ్ళి కాళ్ళు నమస్కారం పెట్టండి, నువ్వు బాగుండమ్మా దీవించండి, నేను వెళ్ళిపోతున్నాను కదా, భగవంతు దగ్గరికి వెళ్తున్నా, భగవంతు దగ్గరికి వెళ్ళి భూమి మీద కలిసి ఏం చేశారు అడిగినప్పుడు ఏం చెబుతావు, నాకు కొడ చేసిందంటే మా వాడు తిట్టాడంటే ఈ కంప్లైంట్ ఇస్తావా, అందరు దీవించు, మీరు బాగుండండి, నవ్వుతూ ఉండండి, ఏం లేదు ఈ పుచ్చ నాటకం అని నవ్వుతూ అందరి దగ్గర మాట్లాడతారు అనుకోండి, ఇది ఆత్మస్థితి. ఇల్లేటప్పుడు హాస్పిటల్ మంచాలు కొట్టు కాపాడండి డాక్టర్ గారు అంటే కాపాడండి అన్నారు అనుకోండి, అప్పుడు అంటాడు నేను అనుకుంటున్నా 70-80 సంవత్సరాలు బతికేవు, నువ్వు ఏం తెలుసుకోలేదు, ఇంకా 2-3 సంవత్సరాలు బతుకుతాము, ఈ 2-3 సంవత్సరాలు ఏం తెలుసుకుంటావు నువ్వు అడుగుతున్నా లేదు. హాస్పిటల్ కొట్టుకుని డాక్టర్ని కాపాడాలి సార్, ఎట్టయితే దేవుడు సార్ అనుకుంటారు. మనిషి పుట్టినప్పుడు ఏడవాలి, మరణించేటప్పుడు నవ్వాలి, అది ఆత్మస్థితి. కాబట్టి మనం పుట్టినప్పుడు పిల్లడు పుట్టినప్పుడు ఏడలేదంటే అందరూ కొట్టి అడిపిస్తారు, అతనికి ఏం తెలియదు, అమ్మ ఎవరో తెలియదు, నాన్న ఎవరో తెలియదు, అతను నడవాలో తెలియదు, అన్నం తిన తెలియదు, వాడు ఏడవాలి, వాడు రూల్స్. 70-80 సంవత్సరాలు ఈ ప్రపంచంలో తిరిగి ఇద్దరు పిల్లలకి అనేసి జాబులు ఇవులు అన్నీ చేసేసి లాస్ట్లో పోతుంటే అని ఎడుతుంటే అంటే ఈ నాటకంలో నిద్రపోయేవని. ఇన్ని చూసిన తర్వాత నీకు ఏడుపు వస్తుందా? మొన్న బెదర్తోటి నేను అనుకున్న పొద్దున్న దేహం అనుభవించింది. ఈ దేహం నశించేటప్పుడు కానీ ఒక మనిషి బాధపడ్డాడంటే అతను అంత వీక్నెస్ అంత పరిగా వాళ్ళ మనిషి ప్రపంచం ఉంటుంది నాకు అర్థమవుతుంది. ఏమి లేదు తల్లి, మనసు లోపల ఉంటే దేహ మమకారం ఉంటుంది, మనసులో ఉంటే సంసార మమకారం ఉంటుంది, మనసులో ఉంటే ప్రపంచ మమకారం ఉంటుంది, మనసులో ఉంటే దేహ మమకారం ఉంటుంది, ఆత్మస్థితిలో ఉంటే ఏమీ ఉండదు. అది ఆత్మస్థితి. ఆత్మస్థితి దానికి ఎలాగంటే ఏంటంటే మనకు మీ తప్పు కూడా కదా. ఆత్మస్థితి అంటే ఏంటంటే ఏమంటే కిషోర్లాగా ఏమన్నా కిరీటం పెట్టుకొని బ్లూ రంగు వేసుకొని రాముడిలాగా ఎల్లు పట్టుకొని లాగా గొర్రె పిల్లలు పెట్టుకొని ఆత్మస్థితి అట్లా కనిపించదు. నువ్వు ఫీల్ అయ్యేది ఆత్మస్థితి అంటే ఇలా ఉండదని చెప్పేది కాదేది, మీ అంతటా మీరు ఫీల్ అయ్యేది. మీ మొక్కలో చిరునవ్వే ఆత్మస్థితి. అంతే. మీ కోడలో మీ అత్తో మీ పక్కింటి వాళ్ళు తిట్టినప్పుడు నువ్వు ఆ తిట్టుని యాక్సెప్ట్ చేసుకొని ఆ మొక్కలో చిరునవ్వు ఆత్మస్థితి. నన్ను తిట్టిందని కోపడితే మనస్థితి. అందుకని ప్రతి క్షణం నువ్వు ఆత్మస్థితులు జీవించాలంటే పొద్దున్న లేచిన కాంతి కృతజ్ఞ భావంతో జీవించాలి, థ్యాంక్స్ భావంతో జీవించాలి, ప్రతి క్షణం మొక్కలో చిరునవ్వు కనిపించాలి. ఇది ఆత్మస్థితి. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ అడగడం 2-3 మాట్లాడుకున్నాను. బంగారు తల్లి ఎన్ని క్వశ్చన్స్ మాకు వచ్చిన కొత్తగా వచ్చిన వాళ్ళు ధ్యానం కూర్చున్న వాళ్ళు సీనియర్స్ మాస్టర్స్ మగవాళ్ళు ఆడవాళ్ళు కానీ సరదాగా మాట్లాడుకుందాం. మనంతా వసుదేవ కుటుంబం ఫ్యామిలీ సంక్రాంతి పండుగ కూడా అందరం కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నాం. అది ఏదో మీకు ధ్యానం చెప్పి
మీరేదో చేసుకుంటామని కాదు, సరదాగా మాట్లాడుకుందాం. ఎనీ క్వశ్చన్స్ సరదాగా మాట్లాడుకుందాం. ఎనీ పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ సరదాగా అడగండి. దేని గురించి సరదాగా క్వశ్చన్ లాగా మాట్లాడుకుందాం. భయం ఎందుకు వస్తుందని అడిగాము, మీరు సమాధానం చెప్పండి, మేము కొన్ని చెప్తాం. భయం మనిషి ఎందుకు వస్తుంది? సరే, ఇంకో క్వశ్చన్స్. మేము మొన్న ఇంకోసారి మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ లేచింది, ఏమంటే నేను 2 గంటలు ధ్యానం చేస్తున్నాను, ఏమంటే నేను పూజ చేస్తున్నాను, నేను సేవ చేస్తున్నాను, నేను అందరికీ అనాథులకి ఫుడ్ పెడుతున్నాను, కానీ నాకు ధ్యానం కుదరట్లేదు అంది. అప్పుడు మొక్కలో నవ్వుకున్నాం. నేనైనా 5 సార్లు అన్నావు కదా, ఉండదు నువ్వే, ధ్యానం లేదు అక్కడ. నీలే తల్లి, నేను ధ్యానం చేస్తున్నాను, నేను పూజ చేస్తున్నాను, నేను సేవ చేస్తున్నాను, నేను మా ఆయనకి మా పిల్లలకి నేను సేవ చేస్తున్నాను. నేను అనేది నీ పోయిన రోజు నేను పూజ చేస్తున్నాను. నేను అనేది పోయిన రోజు ఆత్మచితి ఉంటుంది. నేను చేస్తున్నాను, నేను మాట్లాడుతాను, నేను అనుకున్న రోజు ఉండేది నువ్వే తప్ప భగవంతుడు నీ లోపల ఉండడు. భగవంతుడు నీ చైతన్యంలో కావాలంటే నేను అనే ఒక బాట మర్చిపోవాలి. నేను నాది. మనకి 6 పిల్లలు అంట, ఆకారానికి 6 పిల్లలు. నేను నాది 2, కర్త భక్త 4, రాగ దేశం 6. ఈ 6 పిల్లలు కానీ మనం నిర్మలంగా ధ్యానం చేసి 6 పిల్లలను కానీ నిర్మూలన చేస్తే ఆత్మస్థితి అర్థమవుతుంది అనేది మనం పెద్దలు చెప్తుంటారు. ఈ 6 పిల్లలు ఉన్న నాలు నేను చెప్తున్నాను, ఇది నా వల్ల జరిగింది, ఇది నీ వల్ల జరిగింది అనేది నేను అనేది వస్తుంది కర్త. ఆ కర్తతత్వం అనేది ఆత్మశీలు. మేమిద్దరం మా గురించి చెబుతున్నా. 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయింది. వాడు డ్రెస్ తీసిందే, నేను వాడు ఏ డ్రెస్ చేస్తాడో అదే వేసుకుంటాను. నేను అర్థం కూడా చూడను. ఎందుకంటే మా ఇద్దరు ఒక చిన్న పళ్ళు, మా అసిస్టెంట్ ఏదైనా పళ్ళు 4 తెచ్చాడు అనుకోండి, ఫస్ట్ ఏది డ్యామేజ్ ఉందో అది తీసుకుంటా, చిన్నది తీసుకుంటా. వెనకోడికి మంచి చూస్తాం అనమాట. ఎందుకంటే మేము ఇద్దరం ఎందుకు కలిసి ఉంటాం? అది మా రహస్యం. అసలు మా రహస్యం, మేము కలిసి ఉంటాను రహస్యం. మా ముందు వచ్చినవాడు వెనక్కి కూర్చుంటాడు, వెనకొచ్చేవాడు ముందు సీట్ ఇస్తాం. ఏమి లేదు తల్లి. ప్రేమ అంటే మనం ఏం చేస్తున్నామంటే మనమే ప్రేమించాలని బుద్ధుకులు అనుకుంటున్నాం తప్ప మనం ఏం చేస్తాం అనేది ఇంపార్టెంట్. అవతలలో ప్రేమించే లేదని వాడు పర్సనల్ విషయం. అది మన ఆయన నేను బాగా చూస్తున్నాడా లేదని అతని పర్సనల్ విషయం. నీ పిల్లలు చేయాలి డ్యూటీ, నువ్వు వచ్చాయి. నీ పిల్లలు పట్టించుకోవాలన్నది వాళ్ళ పర్సనల్ విషయం. నీ పిల్లలకి ఏం చేయాలి చెయ్యి, సమాజానికి ఏం చేయాలి చెయ్యి. మరి పర్సనల్ విషయం తప్ప అవతాలో ఏం చేయాలనుకుని ఎక్స్పెక్టేషన్ చేసావా అదే దుఃఖానికరం. ఇది ఆత్మస్థితిలో ఉండేది. అందుకని మీరు మీ పిల్లలకు కానీ మీ భర్తకు కానీ మీ సమాజానికి కానీ మీరు ఏం చేస్తున్నా యువర్ డ్యూటీ కరెక్ట్గా చేయండి అంతే. ఎక్స్పెక్టేషన్ వద్దు. అతను ప్రేమించేలేని ఎక్స్పెక్టేషన్ వద్దు. నువ్వు ఎలా ప్రేమిస్తావు, నువ్వు ప్రేమించే దాని మీద ఎక్స్పెక్టేషన్ చెయ్యి. నేనేం చేస్తున్నాను, నేనేం ఇస్తున్నాను, నేనేం మాట్లాడుతున్నా దాని మీద ఉండాలి తప్ప అవతారంలో రావాలనుకుంటే మనకు దుఃఖమే తప్ప వేరేది లేదు. క్వశ్చన్ అడగండి. ఎవరు అడగలేదు నా బంగారతలు. నా బంగారు తల్లి మంచి క్వశ్చన్ అడిగింది. మరి నేను వాడాలి కదా అంటున్నావు. నేను వాడాలి కదా అంటున్నావు. అమ్మ తల్లి ఏంటంటే మంచి క్వశ్చన్ అడిగింది. మాట్లాడేటప్పుడు నేను అన్నావు కదా, ఆ స్థితిగతి ఎలా ఉంటుంది నీది? అమ్మా, నేను అనేది గుర్తింపు కోసమే ఉండాలి తప్పక ఉండకూడదు. ఈ పేర్లన్నీ ఏం పెట్టారండి? పేర్లు ఈ పేర్లలో వచ్చి మనకు ఆయన పేరు పిలవలేదు కాబట్టి పోలయ్య గారు అని పిలుస్తున్నాం ఆయన్ని. అంతే, ఆయన పేరు కాదు అది. ఇప్పుడు చాలా మంది నేను కలెక్టర్ అంటుంటారు. కలెక్టర్ ఏంటంటే చదువుకున్నాడు కాబట్టి ప్యూన్ అని పిలవకూడదు కాబట్టి అతని పేరు కలెక్టర్. అతని పేరు పేరు కాదు, ఆయన పేరు కాదు. నేను కలెక్టర్ని, అది అహంకారం. అది అహంకారం కదా. కలెక్టర్ జాబ్ కలెక్టర్ పేరు కానీ నువ్వుగా కలెక్టర్ అక్కడ. అర్థమైందా? నేను ఇష్టం పోయి అలసిపోయిపో. దాన్ని కూడా అహంకారం చెప్పుకుంటున్నాను. ఆత్మహత్య అడిగింది నా బంగారు తల్లి. ఒక్కటే విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు మీ ఇద్దరిలో ఆత్మస్థితి ఎలా ఉంటుందంటే, నేను ఒక షాట్ చెప్తా కెమెరా యాంగిల్ అలా అంటా, వాడిదే ఉంది ఇది బలే ఉంటారు అంటారు మా వాడు సినిమాలో షూటింగ్లో. కొత్తలో ఏంటంటే నేను చెబితే వాడు అన్నాడు ఏంటంటే నాకు చాలా బాధగా ఉండేది. ఈ ఆత్మస్థితిలోకి వచ్చిన తర్వాత అలాగా డైరెక్టర్ దగ్గర చెబుతాం, ఈ షాట్ బలి ఈ షాట్ చెబుతాం, ఇతను డైరెక్టర్ ఇది బలి అంటాడు, సూపర్ నేను క్లాస్ కొడతా.
అట్లా నేను అనేది నీ భావన వరకు ఉండాలి తప్ప అంతరాత్మలో టచ్ అవ్వకూడదు. నేను అనేది అది ఎంత అంటే చాలా సింపుల్ విషయం అది మీరు వంట వండేటప్పుడు మన క్యారెట్ వంట వండేటప్పుడు పైన తొక్క తీస్తాం చూడు, అది నేను. అది ఆ తొక్క అనేది నేను లోపల ఒరిజినల్ అది ఆత్మస్థితి. మనం ఏమనుకుంటా తొక్క నేను అంటే అది అర్థమైందా? ఏంటంటే మనం ఎన్ని గంగా నది, యమునా నది, మహానది అన్ని ఉన్నాయి, అన్ని నదులు ఉన్నాయి. ఈ నదులన్నీ కలిపి సముద్రంలో కలిసింది. ఏ నది అది? ఏ నది నువ్వు చెప్పగలరా? కాతల్లి మీ అందరికి చిన్న ఉదాహరణ చెప్తా. ఒకటి, నేను సుబ్బాయమ్మని, నేను వెంకాయముని, నేను మహాలక్ష్మిని, నేను లక్ష్మిని అని నేను అన్నీ చెప్పాం. సుబ్బాయమ్మ లక్ష్మి వెళ్ళి నేనులో ఉండి చూడు, ఈ నేనులన్నీ ఉదాహరణ కలిపావు. ఆ నేను ఏ నువ్వు? ఆ నేనే ఆత్మ నేను. ఈ పేర్లనే ఏంటంటే ఊరక నామకారానికే. నేను అనేది ఇప్పుడు ఈ రోజు నుంచి నువ్వు నేను చేస్తున్నాను అంటే నీకు పై నోటి మాట కోసమే ఉండాలి, అంతరాత్మలో నువ్వు ఉండకూడదు. అంటే గుర్తింపు కోసమే నామకాడతాను తప్ప అది ఇప్పుడు నేనేం చెప్తున్నాను చూడు, మేము మాట్లాడతాం నేనేని, కానీ అది ఉండకూడదు, అంతరాత్మలో ఉండకూడదు. ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఒకరోజు రాదు తల్లి, నా బంగారు తల్లి మంచి కోసం అడిగింది నా బంగారం. ఓకే, కాబట్టి నేను అనే భావన రమణ మహర్షి రెండు నేలు చెప్తాను. నేలు ఎలా ఉంటాయి అంటే రెండేళ్ళు మాలాంటి టిన్స్ రెండు ఒకే రకంగా ఉంటాయి. అహంకారపు నేను, ఆత్మ నేను ఎప్పుడూ అహంకారపు నేను ముందుకు వస్తూ ఉంటుంది, ఆత్మ నేను వెనకుంటుంది, అది ముందుకు రాదు. ఈ నేను కరిగిపోతే కానీ బయటకు వస్తుంది. డూప్లికేట్ నేను ఏంటంటే నేనే ఎలా ఎడదంటాం, డూప్లికేట్ నేను ఎలా ఉంటుందంటే ప్రతి నువ్వు ఏం చేసినా అది నీకు ఫేవర్గా మాట్లాడుద్ది, నువ్వు సూపర్ అంటది. మ్యాన్ చేసి తప్పుగా కనిపిస్తుంది, ఈ పిల్లలు తప్పు కనిపిస్తుంది, నువ్వు చేసిన మంచి అంటది నేనేనది. అర్థమైందిరా? వాళ్ళకి ఒక నేనుంది కదా, మరి వాళ్ళు ఏం చెప్పింది వాళ్ళు చేస్తున్నారు కదా, అందుకని నానేం చెప్పిన ప్రకారం పాల్గొనను. ప్రతి వాళ్ళకి ఒక నేను ఉంటుంది. అసలు నేను ఆత్మ నేను, ఇవన్నిటిని కలిపేది ఒక నేను ఉంది. ఈ నేను అనేది తాత్కాలిక ప్రపంచ విషయాలకి సొమ్ము మాట్లాడటానికి, సంసారం నడపడానికి, దాన్ని నడపడానికి ఈ నేను వాడండి. ఆత్మస్థితిలో నేను ధ్వంసం చేయండి. నేను లేని తల్లి జాగ్రత్త అవస్థలో ఇదంతా చూస్తానికి మాట్లాడటానికి ఉంటుంది, నిద్రపోయిన తర్వాత ఈ నేను లేదు. ఇదే అహంకారపు నేను. మళ్ళీ కలగంటున్నప్పుడు సాక్ష్య కళలు గుర్తుపెట్టుకున్నారు చూడు, ఆ కళ కరిగిపోయే నేను, కళను చూస్తున్నది ఆత్మ నేను. ఈ రెండు జాగ్రత్త అవస్థ మన కళ మొత్తం కరిగిపోయిన తర్వాత సుషుప్తిలో ఒక నేను, ఏమి లేదు సుషుప్త నేను, ఆ సాక్షే నువ్వు. భగవాన్ రమణులు ఏమంటారంటే పొగుల్లో నువ్వు చూసేది, నువ్వు ఫ్యామిలీ సంసారం చేసేది, దేహంలో ఉండేది ఇది ఒక నేను. నిద్రలో కరిగిపోతుంది. ఏం లేదు తల్లి, పొగులంతా ఉండం మనం, పొగుల్లో అంతా తిరుగుతున్నాం. అప్పులు బాధ అంటారు, అప్పులు అవ్వాలంటారు, ఇంటి రెంట్ కట్టాలంటారు, పాలు బిల్లు అంటారు, ఆయన ఎక్కడికి రాలేదు అనుకుంటా ఉంటాం. నిద్రపోయావు. ఈ నేను కరిగిపోయేది లేదు. ఇక్కడ అప్పులు బాధ వాళ్ళు ఎవరు లేరు. కళ్ళలో ఒక నేను స్టార్ట్ అయింది. కళ్ళలో నువ్వు ఎక్కడో తిరుగుతున్నావు, ఎక్కడో మాట్లాడుతున్నావు, ఇది జరుగుతుంది. ఇంకా డీప్ స్లీపింగ్కి వెళ్ళి ఈ రెండు లేవు. ఇది పకట కళ, అది నైట్ కళ, రెండు కళలే. నిద్రపోతే ఈ రెండు కళలు లేవు, ఆత్మస్థితే. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది పకట, ఇది కళే, నిద్రపోయేది కళే. నువ్వు పడుకున్నప్పుడు ఆత్మస్థితిలో నిజమైన ఆత్మస్థితి అనేది ఈ రెండు కళలుగానే మనం భావించుకుంటే కళలో ఒక పెద్ద పులి వస్తుంది, ఎమ్మడబడుతుంది, అయ్యో బరి కడుతున్నావు, కనుక లేచావు, కళ్ళలేదు, పుల్లేదు. అదే పొగులంతా అప్పులు బాధలు వస్తున్నారు, అప్పులు లేకపోతే పోలీసు అరెస్ట్ చేస్తాను, బాధపడుతున్నావు, పడుకున్నావు, ఇది లేదు. రెండు కళ్ళ పడుకుంటే ఇది లేదు, మెలుకుంటే అది లేదు. ఈ రెండు కళలే, ఈ రెంటిని మించిందే ఆత్మస్థితి. సత్యానికి వస్తున్నాం. బంగారు అడిగింది, మీరు అడగండి క్వశ్చన్స్, ఈ సైడ్ నుంచి అడగండి. రెండు గురుగారు కూర్చోండి, ఒకటి క్వశ్చన్ అడగండి. అమ్మ అడుగమ్మా బంగారు. నమస్తే బంగారు తల్లి. కరెక్ట్, గుడ్. నా బంగారు తల్లి అడిగింది. నిద్ర మనకు రాదు, థ్యాంక్స్ చెప్పు. నువ్వు చాలా నిద్ర పట్టకుండా ట్యాబ్లెట్ వేసుకొని నిద్ర పట్టుకుని అటు గొర్రెలేవాళ్ళు, కానీ థ్యాంక్స్ నీకు. సంతోషపడు నువ్వు. క్లాస్ పట్టు బంగారు తల్లికి. తల్లి నీకేం అర్థమైందంటే నువ్వు సూక్ష్మంగా అర్థం చేసుకుంటున్నావు. ఓహో ధ్యానం చేస్తే నిద్ర వస్తుంది అని అర్థమవుతుందా జ్ఞానం. నువ్వు నిద్ర ఎందుకు అనుకుంటున్నావు, అది ధ్యానం అనుకో. నేను తల్లి నేను అడుగుతాను, ధ్యానం అంటే ఏంటి అనుకుంటున్నావు చెప్పు నాకు. ఎట్లా ఉంటుంది దానికి రూపాయలు ఏమైనా ఉందా? ఓహో నా తల్లి అంటే నువ్వు కూర్చోవాలి నిద్ర వస్తుంది. మన పత్రిజ గారిని అడిగాం,
మాకు పత్రిక మేము చిన్న ఇంటర్వ్యూ చేసాం. ఏమంటే మాకు ధ్యానం చేస్తుంటే తల్లి నువ్వు అనేదాన్ని రెండు చెబుతాను జోక్గా. మేము మాకు డౌట్ వచ్చింది. మేము ధ్యానంలో కూర్చున్నప్పుడు కొంతమంది అరస ట్రావెల్ వెళ్ళాను, ప్రపంచాన్ని చూశాను, ఊటీ వెళ్ళాను, గొడకాని వెళ్ళాను ఏం చెబుతుంటారు ధ్యానంలో. మాకేం రావట్లేదు, మాకు ధ్యానం కుదురుతుందా లేదని పత్రిక గారిని అడిగాం. అంటే మనం కుదరనట్టే ఏంటి అని ఇంటర్వ్యూ చేసాం మేము. పిచ్చోడా నాకు ఏం రావన్నాడు. నా తల్లి ఇవన్నీ కూడా ఏంటంటే నాకు హిమాలయాలు ఆస్ట్రా ట్రావెల్ అన్నీ తప్పు లేదు, రావచ్చు. మనస్సు ఆడే నాటకం చాలా ఎక్స్పెక్టేషన్, మనసు చాలా తెలివిగల్లాది రూపాలు కనిపించుద్ది. ఒక అతను సాధువు దగ్గర శిష్యుడు ఉన్నాడంట. నా దీక్ష అయిపోతే ఏం కావాలని కోరుకో, నీకు ధ్యానంలో కూర్చో, నీకు ఎలా ఏ దేవుడు కావాలో కోరుకో అన్నాడంట. ధ్యానంలో వస్తానని చెప్పాడంట శిష్యుడు, గురువు. ఇప్పుడు శిష్యుడు డౌట్ వచ్చింది, ఏమంటే ఉండదంతా ఒకటే అంటున్నావు కదా, నీ ఏ దేవుడు కావాలంటున్నావు ఏంటి అని అడిగాడు శిష్యుడు గురువుని. ఏం లేదు, నువ్వు ప్రపంచంలో కృష్ణుడు అంటే ఇలా ఉంటాడు, రాముడు అంటే ఇలా ఉంటాడు, జీసస్ అంటే ఇలా ఉంటాడు అనేది నీకు పిక్చరేషన్ ఉంది కదా, నీకు పోస్టర్లు చూస్తున్నాం కదా మన అందరం. అదే నిజం అనుకుంటాం కదా. కళ్ళు మూసుకోగలే నా కృష్ణుడు రావాలనగా కృష్ణుడు రూపం నీలో మనసుని కేట్ చేస్తుంది. మనసును కృష్ణుడిలాగా నువ్వు ఉంచోబెట్టుకు ముందు. నామరూపాలు అధిగమించిందే ఆత్మస్థితి. కళ్ళు మూసుకొని ఆత్మస్థితి ఉన్నప్పుడు అప్పుడు ఆమె ఏమవుతుందంటే, మేము ఇంతకుముందు ఒక ఆయన చెన్నైలో ఉన్నాడు, నేను ధ్యానంలో కూర్చుంటే 5 అడుగులు లిగుతున్నాను అనేవాడు. మేము ధ్యానాన్ని కూర్చొని మేము లెగవాలనుకునేవాడు. చాలామంది అనుభవాలు చెబుతుంటారు, నాకు కృష్ణుడు వచ్చాడు, రాముడు వచ్చాడని. ఆ బంగారు తల్లి అది స్టార్టింగ్ స్టేజీ. కృష్ణుడు, రాముడు, సాయిబాబా మీకు అనుభవంలోకి వచ్చాడంటే అది స్టార్టింగ్ స్టేజీ. నామరూపాలు మర్చిపోయేది ఆత్మస్థితి. ఇప్పుడు ఏమనుకుంటాం, ఒక రోజు కృష్ణుడు వచ్చాడు, 10 నిమిషాలు ఉన్నాడు, రెండో రోజు కూర్చున్నాడు, కృష్ణుడు రావాలని ధ్యానం చేస్తుంటాం. ఇలా కృష్ణుడు రాలేదంటే ఆ రోజు రాడు ఆయన. ఇప్పుడు ఈ ధ్యానం డిస్టర్బెన్స్ అవుతుందా లేదా? అప్పుడు ధ్యానంలో కూర్చున్నావు, కృష్ణుడు వచ్చాడు, రండి సార్ కృష్ణుడు గారు మీరు ఓకే మంచి పాటలు పాడండి, బెల్లం కూడా రోజండి, ఏం చేయి ఈయన రాలా, ఓకే పర్లేదు. నెక్స్ట్ సాయిబాబా వచ్చాడు, రండి సార్ మీరు కూడా దీవించండి రండి. ఈ రోజు సాయిబాబా రా, కృష్ణుడు రాలా, రాముడు రాలా, ఓకే అలా దాన్ని యాక్సెప్ట్ చేయండి. ధ్యానం అనేది నిద్ర వస్తున్నా కదమ్మా, అది నువ్వు చేయంగా ప్రయత్నిస్తావు. తల్లి నిద్ర వచ్చిందంటే నువ్వు ఎలా చైర్లో కూర్చుంటున్నావా, కింద కూర్చుని ఎట్ట కూర్చుంటావు? చైర్. ఒకటేంటంటే చైర్లో కూర్చుంటే కంఫర్టబుల్గా దేహానికి చైర్లో కూర్చుంటే నీకు ఇలా నిద్ర వస్తుంది. మా పెరుగులో చాలా మంది కూడా చైర్ కూర్చొని కాళ్ళ మీద ఇంకో చైర్ పెట్టుకొని అటు కూర్చుంటారు. నేను 4 గంటలు ధ్యానం చేశాను, నిద్రపోతుంటారు. నా బంగారు తల్లి నువ్వు కొంచెం ఏం చేయాలంటే దేహాన్ని కొంచెం సుఖంగా కూర్చోటి నిద్ర వచ్చింది. కాబట్టి నువ్వు చిన్న పిల్ల వేసుకొని తరలో కూర్చో, గౌడు మీద కూర్చో. అప్పుడు నీ కాళ్ళు నిప్పులు వస్తాయి, మోకాళ్ళ నిప్పులు వస్తాయి, అటు ఇటు కదులుతుంటావు, నీకు నిద్ర రాదు. నిద్ర వస్తుంటే అటు ఇటు తోలుతావు కాబట్టి వెలుగు వచ్చింది. దేహాన్ని గోడ కానుకుంటే నిద్ర అంట. అందుకని ఇలా ముందు కూర్చున్నావు అనుకోండి నిద్ర రాదు, అలెక్ట్ అయిపో. నిద్ర ముందు పెడతావు, నువ్వు అలెక్ట్గా ఉంటావు. అందుకని చిన్న టెక్నిక్ వాడాలి. చైర్లో కొంట కింద కూర్చో, పర్లేదు. నువ్వు ఏం చేయాలంటే తల్లి నిద్ర వస్తుందంటే ఒక చిన్న సూక్ష్మమైన ఒక చిన్న టెక్నిక్లు ఉండవు. చిన్న జ్యోతి ఒకటి ఏదన్నా చిన్న వెలిగించుకో, ఇది అగరబత్తి వెలిగించుకో, అగరబత్తికి ఇది ఏమంటారు కోవత్తిని వెలిగించుకో. నిద్ర వస్తున్నా కాబట్టి అలా కరెక్ట్గా ఇది ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ చేయాలి. మనం అందరం కోవెత్తి ముందు అలా చూస్తూ వెళ్తున్న లైట్ని అలా చూస్తుండు, లైట్ అలా ఊగుతుంటుంది కదా, దాన్ని చూస్తుండు. ఇది మనసు లెవెల్ కంట్రోల్ అవుతుంటుంది అనమాట. ఫస్ట్ దీన్ని చేసామనుకోండి నీకు అలవాటు అయిపోతుంది. ఒక చాలా చిన్న చిన్న టెక్నిక్ మనం వాడాలి. ఎందుకంటే లోపలికి వెళ్ళేటప్పుడు చిన్న ఇలాంటి టెక్నిక్లు వాడుకొని మన ఆత్మశీలకు మనం వెళ్ళగలగాలన్నమాట. అందరికి ఒకే రకం కూర్చొని అందరికి ఒకేసారి కుదరదు. ఫ్యామిలీ విషయాలు, మన బిజినెస్ విషయాలు అన్నీ గుర్తొస్తాయి, బిజినెస్ విషయాలు గుర్తొస్తాయి. ఓకే అడగండి క్వశ్చన్స్. భయం ఉన్నది కదా తల్లి అమ్మ అడిగింది. భయం అసలు ఎందుకు వస్తుంది మనిషికి అంటే, భయపడని మనిషి లేడు ప్రపంచంలో, భయం లేని మనిషి లేడు. ప్రతి జంతువుకు కూడా భయం ఉంది. మేమంటే మేము ధ్యానం చేసేటప్పుడు చేస్తామంటే ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క రోజు కూర్చుంటాం. అసలు భయం ఎందుకు వస్తుంది? నేను నిన్న ధ్యానం చేసుకొస్తున్నప్పుడు భయం మనిషి ఎందుకు వస్తుంది, ఏ కారణం వల్ల మనకు వస్తుంది అనే దాని మీద నేను ధ్యానం కూర్చుంటే 3 గంటలు కూర్చుంటే 1.5 అవర్కి అర్థమైపోయింది. నాకు ఒక అనుభవం వచ్చింది, మనోడు మా ఊరితో కనుక భయాన్ని 2 ఆప్షన్స్ ఏ వీలా మీరు 2 ఇస్తాను తీసుకో. భయానికి కారణం మమకారం, దేహ మమకారం, సంసార మమకారం, ప్రపంచ మమకారం, డబ్బు మమకారం, కీర్తి మమకారం. ఎన్ని మమకారం ఎంత బలంగా కానీ మన మీద
పట్టుకున్నదో అది భయాన్ని సృష్టిస్తుంది. ఓ ఈ పదవి పోద్దామో, దేహమైన మమకారం అంటే ఇది నశించుద్దామో భయం. పిల్లలంతా ఉన్నారు, పెళ్లి అయిపోతే నన్ను చూడకుండా వాళ్ళు కోడల్లో వచ్చి తీసుకెళ్ళిపోతారేమో, పిల్లలకు జాబ్ రావాలనేమో, అంటే ఏముందంటే పిల్లలకు మంచి సంబంధం రావాలని. మమకారం కానీ ఎంత బలంగా కానీ ఒక దాని మీద దేహం మీద కావచ్చు, మన సంపద మీద కావచ్చు, మన కీర్తి మీద కావచ్చు, మమకారం ఎంత అంటే 25% ఉందా, 50% ఉందా, 70% ఉందా, 100% ఉందా, దాని మీదే మన భయం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఉదాహరణకు మీరు కథ చెప్తాను తల్లి. నీ కాలుకు ఒక పుండు ఉంది, కాలు ఒక పుండు పడింది, రోడ్లో నడిచి వెళ్తున్నావు, కుక్కలు ఎమడబడ్డాయి, ఎంత భయం ఉంటుంది నీకు? కుక్కలు వచ్చి నా కాలు పుండుని కలిసి ఏమవుతుందో భయం ఉంటుందా లేదా? గుడ్. రెండోది, సైకిల్లో వెళ్తున్నాను, కాళ్ళు పుండు ఉంది, కుక్కలు ఎమడబడ్డాయి, కొంచెం ధైర్యం ఉంది, సైకిల్ తొక్కుంటే వెళ్తాను, కుక్కలతో ఫాస్ట్కి వెళ్తాను, పరిగెత్తాను ఉంటుంది, కొంచెం ధైర్యం ఉంది. అది నువ్వు కారులో కూర్చున్నావు, కుక్కలు అన్నీ వచ్చినాయి, కాళ్ళు పుండు ఉంది, అద్దం మూసుకున్నావు, కుక్కలు వస్తున్నాయి, ఆహా కుక్కల నుంచి నవ్వుతావా, భయపడతావా? అదే ఆత్మస్థితి. నువ్వు ఆ కారులో ఉంటే నీకు ఎంత ధైర్యంగా ఉంటావో అలాగా ఆత్మస్థితిలో ఉంటే అంత ధైర్యంగా ఉంటావు, దేహంలో ఉంటే భయంగా ఉంటావు. కాబట్టి అమ్మా ఇదంతా కూడా తల్లి నీకు అడిగా కాబట్టి మనం అంటే మమ్మకంటే నా భయం వస్తుందంటే దీని మీద మమకారం ఉన్నట్టు ఉంది. మమకారం దేహం మీద కాదు. నేను అంటే ఉదాహరణ నా లైఫ్లో కొన్ని చెబుతా. నేను ఫ్లైట్ ఎక్కినప్పుడు అలా ఎక్కడికి ఎక్కిన కానీ ఫ్లైట్ ఎక్కడంలో ధ్యానంలో కూర్చుంటాం. గాలి లేచిందా పొడుద్దా అనేది అసలు భయం ఏమి ఉండదు. నేను ఈ భయం వేస్తే ఇది మీ ఫ్లైట్ కాదు చెప్తాను, అదే నాకు అడుగుతుంది తల్లి. భయమా తెలుసుది కదా. పిల్లడు వెళ్ళాడు, జాబ్కి వెళ్ళాడు, అమెరికాలో ఏం చేస్తుంటాడు అంటే నువ్వు కూర్చున్న ధ్యానంలాగా నీ మనసు మొత్తం బయట ఉంది కదా, బయట ఉంది కదా, పిల్లోడి మీద ఆస్తుల మీద పేరు మీద ఉంది కాబట్టి భయం ఉంది. పిల్లోడు అమెరికాలో ఏమున్నాడు, ఈ జవాన్ పడుకుంటాడా, చదువుకున్నాడా, బయటకు వెళ్తాడా, పనులు చూసి చేస్తుంటారంట, ఏం తెలుసుకున్నాం అనుకో భయం వచ్చేస్తుంది కదా. దీనికి నేను ఫ్లైట్ ఎక్కానమ్మా, ఫ్లైట్ ఎక్కగానే మేము ధ్యానంలో కూర్చుంటాం. ఒకరోజు ఫ్లైట్ ఎక్కినా భయం వచ్చింది నాకు, ఫ్లైట్ పడుద్దా జరుగుద్దా అంది. నాకు నా అంతా నా మీద ఆరాధన చేశా, ఎప్పుడు ధ్యానం ధైర్యం కూడా ఏంది భయం వచ్చిందని చూశాను నేను. అలా వెనక చూస్తే నా కొడుకు వెనకున్నాడు. అప్పుడు అడవి కోడి ఇటు పెళ్లి కాలేదు, వీడి జీవితం చాలా ఉంది, ఈ ఫ్లైట్ కానీ కూలిపోతే నాకేం పర్లేదు, వీడికేమో వద్దో, అదే భయం. నేను ఒక్కనే వెళ్ళినప్పుడు ధైర్యంగా ఉండా. దీన్ని తేడా చూశాను. ఓహో అంటే నాకు పిల్లోడి మీద మమకారం ఉందని అక్కడి నుంచి పిల్లోడి మీద మమకారం టార్గెట్ పెట్టా. ఎక్కడ నిన్ను ఏం లేదు తల్లి, ఈ ధ్యానం గురించి 2 టెస్ట్ చేసుకోండి. ఈరోజు మంచి చీర చందనా బెదర్లో 10,000 రూపాయలు పెట్టి మంచి చీర కొనుక్కున్నావు, నగలు వేసుకున్నావు, ఒక ఫంక్షన్కి వెళ్ళారు, అందరూ ఎక్కడ కొన్నావు అక్క గారు అన్నారు, ఇది చందనా బెదర్లో ఒక్కటే ఉంది కొన్నాను అన్నావు, హ్యాపీ అయిపోయింది. నగలు చూసారు అయిపోయింది. ఇంకో ఫంక్షన్ ఇంకో రోజు వచ్చింది, ఒకరోజు పాత చీర పని మనిషికి ఇద్దాం అనుకున్నావు, నగలన్నీ తీసేశారు, నగలేదు తాకట్లో పెట్టారు, ఈ చీర కూడా ఏదో డ్యామేజ్ అయింది, గుతకలేదు, అయిపోయింది. పని మనిషికి ఇద్దాం అనుకున్న చీర ఆ రోజు కట్టుకున్నావు, ఇంకో ఫంక్షన్కి వెళ్ళావు. కొత్త చీర కట్టుకున్నప్పుడు నువ్వు అందరి ముందు ఎలా ధైర్యంగా పక్క తిరుగుతున్నావో, నువ్వు పాత చీర కట్టుకున్నప్పుడు జనం చూస్తా దాక్కుంటున్నావా, జనం మధ్యలోకి ఉంటున్నావా, ధైర్యంగా వెళ్తున్నావా. ఇది నువ్వు ధ్యానంలో నీ కెపాసిటీ తెలిసేది. నువ్వేం చేయాలి, మీ టెస్ట్లో ఏం చేయాలంటే ధ్యానం చేస్తున్నది ఎలా తెలుస్తుందంటే, ధ్యానం చాలామంది అడిగారు ధ్యానం ఎలా తెలుస్తుందని. మంచి చీర నగలు పెట్టుకుని ఒక ఫంక్షన్కి వెళ్ళు, నగలన్నీ తీసేసి పాత చీర కట్టుకొని చెప్పులేమో ఇంకో ఫంక్షన్కి వెళ్ళు. మంచి చీర కట్టుకున్నప్పుడు ఎంత ధైర్యంగా వెళ్ళావో, అదే పాత చీర కట్టుకుని అదే ధైర్యంగా వెళ్ళిన రోజు నిజమైన ధ్యానం నీలో ఉండట్టు. పాత చీర కట్టుకుని జనం మధ్యలో కూర్చొని ఎక్కడ కట్టుకుని అడుగుతుంటారు. అప్పుడు కనుక ఒక ఆవిడ వచ్చింది, అమ్మ ఈ చీర నీకు మ్యాచ్ అవ్వలేదమ్మా అంది. నాకు నేనే నా మాట వింటలేదు, నాకు నేనే మ్యాచ్ అవ్వలేదు, చీర ఎలా మ్యాచ్ అవుద్దమ్మా అలా నీ మాట నేను విన్నప్పుడు భగవంతుడికి మీరంతా లేడీస్ అంటారు చీర మ్యాచింగ్ ఉండాలి, జాకెట్ మ్యాచింగ్ ఉండాలి అనుకుంటారు. ఈ చీర మ్యాచింగ్ బ్లౌజ్ మ్యాచింగ్ కాదు, మీరు భగవంతుడు మ్యాచ్ అవ్వాలి, ఇది ఇంపార్టెంట్. భగవంతుడు మ్యాచ్ అవ్వాలంటే నేను ఏం చేయాలి అనే దాని మీద డైరెక్ట్ పెట్టాలి తప్ప చీర మ్యాచింగ్ చూస్తున్నారు అనుకోండి ఈ దేహంలో ఉండిపోతారు మీరు. పరమాత్మ స్వరూపులారా థ్యాంక్ యూ. మంచి తల్లి. మమకారం దాన్ని మీరు పద్యాన్ని గమనించండి. భయం వస్తుందంటే దీని మీద మమకారం కాబట్టి కాదు, ఇది నాకు ఆత్మ దేవుడి మీద మమకారం ఉండాలనేది పత్తి. అంత ఆత్మస్థితి, ఆత్మ వెనక్కి వెళ్ళిపోతుండాలి. ఇదంతా అనిత్యం.
ఈ దేహం కొన్ని రోజులు ఉంటుంది, ఆస్తి అంటుంది, పేరు కొన్ని అనిత్యం 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 అనాలి. బుద్ధ బాగా దేహం అనిత్యం, సంసార నిత్యం, సమాజ నిత్యం, పేరు నిత్యం. మనిషి ఎంత స్వార్థపడ్డానో ఒక మాట చెప్పాను మీకు. కొడుకు అన్ని ఆస్తులు సంపాదిస్తాడు, డబ్బులు సంపాదిస్తాడు, నా తండ్రిని అంటాడు, నాకు నువ్వు లేకపోతే నాకు లేదు అంటాడు తండ్రిని, తల్లి చచ్చిపోయింది, కొడుకు వచ్చి కొరుగు పెడతాడు. ఎంత స్వార్థం! ఏమయ్యా నా దగ్గర డబ్బులు తీసుకొని నా సంపాదిని నా కడుగును పుట్టి నన్ను తగలబెడతావా అంటారు ఎవరన్నా? మనిషి ఈ ఆత్మస్థితి ఉన్నన్నాళ్ళు సూటి మాట్లాడి ఉన్నన్నాళ్ళు దీని మర్యాద. అది లేనప్పుడు కొడుకే వచ్చి తప్పును పెట్టి అయ్యో ఉంటే జనం వాసన వస్తుంది తగలబెట్టేస్తారు దీన్ని. చైతన్యం పోయింది. అందుకని ఏమనాలంటే ఇది ఉండగానే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి మీరు. అంటే ఏమనుకున్నారు చాలామంది, దీపం ఇల్లు చక్కబెట్టుకుంటే నాకు డబ్బులు సంపాదించుకోవాలి, నా పేరు సంపాదించడం కాదు. ఈ ఆత్మస్థితి నువ్వు తెలిసి ఉండగానే నువ్వు ఎవరో తెలుసుకో, భగవంతుడు ఎవరో తెలుసుకో. ఇది ఆత్మస్థితి. మమకారం లక్షణం భయాన్ని కల్పిస్తుంది. కాబట్టి మమకారం అనేది పెద్దవాళ్ళు మగవాళ్ళు ఎవరన్నా క్వశ్చన్ అడగండి. అమ్మ ఎవరన్నా బ్రదర్స్ అండ్ నాన్నగారు ఎవరన్నా పెద్దవాళ్ళు అమ్మలు అడుగుతారు. ఎవరన్నా ఒకటి అడగండి. తమ్ముడు అడగడం ఏదైనా ఎనీ క్వశ్చన్స్ అడగండి ఎవరన్నా. ఓకే సరే అమ్మ మంచి క్వశ్చన్ అడుగుతుంది. అమ్మాయి అడుగుతుంది, మీరు ఎవరు అడగట్లేదు. ధ్యానం ఎలా చేయాలి మేము చేసేది చెబుతాం తల్లి. ఇంకోటి ఏంటంటే ధ్యానం అంటే తల్లి ఇప్పుడు మన అంటే మీ ఏజీ నీ రుగ్మతం మీద ఆధారపడింది కాబట్టి నేను చేసిన ధ్యానాన్ని నీకు చెప్పాను అనుకోండి, నీకు మళ్ళీ ఇబ్బంది అవుద్ది. అంటే ఏజీ ప్రకారం చిత్తుగతుల ప్రకారం ఉంటుందమ్మా. అది ధ్యానం ఒక్క అది నువ్వు పిరమిడ్లో కూర్చున్నావు అనుకుంటే అక్కడ చిత్తుగతులు వేరుగా ఉంటుంది. అది నువ్వు ఇంట్లో కూర్చున్నావు చిత్తుగతులు వేరుగా ఉంటుంది. టైమింగ్ వేరే ఉంటాయి. టైమింగ్ ఒక రోడ్లో అక్కడ కారు ఆగిపోయి మధ్యలో కూర్చున్నా అక్కడ చిత్తుగతులు వేరుగా ఉంటాయి. చిత్తుగతులు మారుతూ ఉంటుంది ధ్యానానికి. చాలామంది ఏంటంటే చిన్న ఉదాహరణ కథ చెబుతాం. ధ్యానం ఏంటంటే బుద్ధుడు చెప్పిన కథ. బుద్ధుడు ఏంటంటే వస్తున్న ఆలోచనల్ని సాక్ష్య చూడు, దాన్ని ఎమ్మడించవద్దు, దాన్ని వ్యతిరేకించవద్దు అంటాడు బుద్ధుడు. ఆలోచనల్ని బుద్ధుడు చెప్పిన టెక్నిక్ మీకు చెబుతున్నామమ్మా. ధ్యానంలో కూర్చున్నారు, మీ సీర మీద నగల మీద చిన్న ప్రేమ ఉంది, ఆ అయ్యి పదే వస్తున్నాయి. నాకు సీలు రావద్దు, నాకు రాకుండా రావద్దు అన్నారు. వద్దు అంటే 10 వస్తాయి. ఆలోచన రావద్దు. ఇప్పుడు నాకు సాయిబాబా రావాలి, కృష్ణుడు రావాలి అనుకుంటా కదా, ఈయన రాడు, సీరలు వస్తుంటాయి. ధ్యానంలో నీకు ఏది ప్రేమగా ఉందా అది వచ్చింది. సాయిబాబా మీద ప్రేమ లేదు కదా, ఈయన రాడు, సీరల మీద ప్రేమ ఇది వస్తుంది. బుద్ధుడు ఏమంటాడంటే సీరల మీద వచ్చి ఆలోచన వచ్చిందా అది వద్దనబాక కావాలనబాక అలా చూడు. సాయిబాబా రావాలనుకోబాక సాయిబాబా వద్దనుకోబాక అలా చూడు. సీరల ఆలోచన వచ్చిన సాక్షిగా ఉండు, సిడి బాబా వచ్చిన సాయిగా ఉండు, సాక్షిగా ఉండు, కృష్ణుడు వచ్చిన సాక్షిగా ఉండు. మెత్త వచ్చింది నీ మీద ఆడపిల్ల కోపం ఉంది, అత్త వచ్చింది అక్కడ సాక్షిగా ఉండు. కోళ్ళు వచ్చింది అక్కడ సాక్షిగా ఉండు. నొప్పి వచ్చింది అక్కడ సాక్షిగా ఉండు. దీనికి ఉదాహరణ కథ చెబుతా. సినిమా వాళ్ళు కాదు కథల రూపం చెబుతున్నాం మీకు అర్థమయ్యేలాగని చెప్పి. మనందరం ఫోలే గారు ఒక టూర్కి వెళ్ళాం. టూర్ తీసుకెళ్ళారు ఫోలే గారు. చిన్నగా లాడ్జీలు లేవు, మనకు వర్షం అయిపోయి మధ్యలో ఆగిపోయాం. ఒక బస్ స్టాప్లో అందరూ పడుకున్నాం. బస్ స్టాప్లో అమ్మగారు మీరంతా నగలన్నీ వేసుకున్నారు. ఫోలే గారు ఇన్ఛార్జి పెట్టుకున్నాడు. బస్ స్టాప్లో అందరూ నిద్రపోతున్నాడు. అప్పుడు ఫోలే గారు అన్నారు, మన నమ్మి వచ్చారు కాబట్టి రోజు కళ్ళు తీసుకొని ధ్యానం చేస్తున్నాం, ఇవాళ కళ్ళు తెరిచి ధ్యానం చేస్తే కాపలా ఉన్నాం అనుకున్నాడు. ఈయన దొంగోడు వచ్చాడు బస్ స్టాప్కి. ఓహో నగలు చూశాడు, చుట్టాలు చాలా టూర్ కొత్త వాళ్ళు లాగా ఉన్నారు, నిద్రపోతే నువ్వుదాం అనుకున్నాడు. అందరం చూశాడు, పడుకున్నారు. ఫోలే గారిని బట్టి కళ్ళు మూసుకొని అలా చూస్తున్నాడు. చూడండి ఇది కథ కావచ్చు, ఇది ఆత్మస్థితి చెప్తున్నా. దొంగ ఏమనుకున్నాడు, ఓహో ఇతను ఫోలే గారు, వీళ్ళు మనిషి, వీళ్ళు హెడ్, అతను కొనుక్కుంటే నువ్వుదాం అతను అనుకున్నాడు దొంగ. ఫోలే గారు ఏమనుకున్నాడు, దొంగోడు ఈయన గమనించాడు, నేను నిద్రపోతే ఈ నగలు నువ్వుతాడని చెప్పి ఇతను చూస్తున్నాడు. వాడు బస్ స్టాండ్ ఎవరు బాగుంటానికి లేదు. ఫోలే గారిని నువ్వు వెళ్ళానని వాడు అనలేడు, దొంగోడు నువ్వు పోరాటానికి లేదు, నువ్వు ఇలా వచ్చి నేను వచ్చి అంటాడు. వాడు బస్ స్టాండ్ గారు అందరికి సంబంధం ఉంది కదా. ఇప్పుడు ఫోలే గారు అలా కూర్చున్నాడు, దొంగని చూస్తున్నాడు. దొంగోడు ఆయన చూస్తున్నాడు. కొడుకుంటే నూకాలని వాడు పోతే నిద్రపోతే నూకాలని దొంగ, వాడు పోతే కొడుకున్నా ఈయన, వాడు ఈయన వాళ్ళు ఇద్దరు చూస్తాడు. ఎవరు ఎట్లా అలా చూస్తాడు. ఇది సాక్షిగా ఉన్నాడు, అలా చూస్తున్నాడు. తెల్లారుకురో అని కోడి కూసింది. జనమందరూ వచ్చారు. దొంగోడు ఇటు పండుకునేట్లేదు, వెళ్ళిపోయాడు. దొంగోడు తిట్టాడా కొట్టాడా ఫోలే గారు? అక్కడ ఆయన ఏం చేశాడు చూశాడు. అట్లే మీరు ఏం చేస్తున్నారంటే ఈ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచనలు వచ్చి మీ అత్తగారు వచ్చారు,
ఫామనొద్దు చూడు అత్తగారిని. కృష్ణుడు వచ్చేటి పక్కనే చూడు, ఈయన కూడా అలా చూస్తుండు. కృష్ణుడు పక్క వెళ్ళాలనుకోవాక మెత్తగారు వద్దు అనుకోవద్దు. ఇది సాక్షిభావం అన్నాడు బుద్ధుడు. కృష్ణుడు వచ్చినా, మెత్తగారు వచ్చినా, మీ ప్రేమించోడు వచ్చినా ఇద్దరు సాక్షిగా చూడమంటున్నాడు. ఇది ఆత్మస్థితి. చూడంగా మెత్తగారంగా ఉంటారు. మెత్తగారు 10 మాటలు వస్తారు కదా, ధ్యానంలో కూర్చోగా ఓహో ఈవిడ నన్ను పట్టించుకోవట్లేదు, నాకు సపోర్ట్ ఇవ్వట్లేదని ఆ మనసు ఏమంటది? మెత్త వచ్చినా ఈ దేవుడు వచ్చి ఊరు పట్టించుకోదు. ఇది ఊరు అవసరం లేదమ్మా, నాకు ఆత్మస్థితి. అలా కళ్ళు ధ్యానంలో అలా తెలిపోతుంది. ఇది సాక్షిభావం అంటారు తల్లి. ఓకేనా? క్లారిటీ అర్థమైంది మీకు? మీకు కథ రూపంలో చెప్పాల్సి వచ్చింది. మన సినిమా వాళ్ళం కాబట్టి కథలుగా చెబుతున్నాం మీకు. ఏదైనా వస్తుందో వాడుకోండి. ఓకే, పెద్దవాళ్ళు ఉండరు, మాట్లాడేవాళ్ళు ఉండరు. ఎన్ని క్వశ్చన్స్ మగవాళ్ళు ఏదైనా అడిగితే మీకు చేస్తాం. సమయం అంతా ఏం తెలియలేదు, మాకు తెలియదు. మేము మాట్లాడుతున్నాం, వాగుతూనే ఉన్నాం మేము. ఆ బంగారు మీద అడుగుతాను నేనమ్మా, అడుగుతామా? అడగండి పెద్దవాళ్ళు ఎవరన్నా. నా యూత్ ఎవరన్నా, యూత్ ఎంగు నా మై డాటర్స్ యువర్ సన్స్ అడగండి. బంగారం అడుగుతుంది. ఇందా చెప్పాను కదా నేను, ఇందా చెప్పా కదా తల్లి. ఎవరన్నా నేను అన్నప్పుడు దానికి రియాక్షన్ అవుతున్నామంటే ధ్యానం కుదరనట్టు. తప్పకని వెళ్ళాము బస్ స్టాప్, తప్పకని కాలు దొక్కారు, నీకు బుద్ధి లేదా అంటే ధ్యానం కుదరనట్టు అర్థం. ఓహో, నీకు ప్రమేయం లేకుండా ఏ తప్పు జరిగినా అది థ్యాంక్స్ చెప్పడం భగవంతుడికి. ఓహో, ఈ రోజు కాలు ఆవిడ తెక్కింది కాబట్టి, కర్మ కరిగించింది ఆవిడ, థ్యాంక్స్ అండి. ఎవరో నాకు తెలియదు, నా కాలు పచ్చడికి దొక్కేవండి, థ్యాంక్స్ చెప్పలేదు. ఇది ఉండదు. అప్పుడు ధ్యానం కుదిరినట్టు. నీ బుద్ధి లేదా, మళ్ళీ అక్కడ నెత్తి మీద పెట్టుకున్నావా అంటే ధ్యానం కుదరనట్టు, పరధ్యానం అంటే. అందుకని ఈ రోజు నుంచి నీకు కోళ్ళుండా, మేన గారుండా, నీకు పిల్లలుండా, ఎవరుండా మిమ్మల్ని తిట్టారు అనుకోండి, నవ్వుతున్నావు అనుకో, ధ్యానం కుదిరినట్టు. నన్ను తిడతావా అంటే ధ్యానం కుదరనట్టు. ఇదే టెస్ట్, ఇంకేం లేదు. అర్థమైందా? ఓకే తల్లి, థ్యాంక్ యూ. వాళ్ళకా? వాళ్ళ చిన్నపిల్లలకి ధ్యానం అవసరం లేదు, వాళ్ళకి ధ్యానులే భగవంతుడు స్వరూపులే. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో కూర్చున్నాం, నియోజక ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ 2 hours లేట్ అన్నారు. ఇద్దరు కూర్చొని చూస్తున్నాం, మేము ధ్యానం చేస్తున్నాం. ఆ పిల్లోడు ఈ పిల్లోడు తెలియదు, ఇద్దరు ఆడుకుంటున్నారు, పిల్లలు కలిసి ఒకసారి ఆడుకుంటున్నారు. వాళ్ళు హస్బెండ్ పిల్లలు మట్టుకెళ్ళి సీరియస్ కూర్చున్నారు. టైం అవుతుంది, టైం చూసుకుంటున్నాడు. ఫ్లైట్ లేట్ అయితే నేను ఇంటికి వెళ్తానా, జాబ్ టైం అయింది, వాడు టెన్షన్ పడతాడు, పిల్లలు ఆడుకుంటున్నారు. ఇప్పుడు ఎవరు ధ్యానం చేస్తున్నారు? వాళ్ళకి ఎందుకు? వాళ్ళు రిలేషనా, వాళ్ళ కులం తెలుసా, ఆ మతం తెలుసా, వాళ్ళు ఫ్లైట్ లేట్ అయిందని తెలుసా, చక్కగా ఆడుకుంటున్నారు. అది అప్పుడు జీసస్ ఏమన్నాడంటే, కింగ్డమ్స్ యువర్ గాడ్. పిల్లలుగా నువ్వు పెద్దోడుగా అనుకో, నువ్వు పిల్లోడవ్వు. నువ్వు ధ్యానం నేర్చుకోవాలంటే పిల్లోడుగా నువ్వు జీవిస్తే నువ్వు ధ్యానం వచ్చింది నీకు. ఏమన్నాడు జీసస్? ఏమన్నాడంటే, ఒక తెలివైన నా మార్గంలోకి అయ్యా నీ జీసస్ నీ మార్గంలో రావాలంటే ఏంటి అని అడిగాడు. ఒక శిష్యుడు అడిగాడు, ఒక ఒంటినైనా ఒక సూది బెజ్జంలో దూరచొచ్చు కానీ తెలియగల ఓడిని నా మార్గంలో రాలేదు అన్నాడు. మనం తెలియగలవాళ్ళం కాబట్టి మనకు అన్ని కష్టాలు, 5 స్టార్ హాస్పిటల్ అన్నీ. తెలివి తక్కువ లేని జంతువులకి హాస్పిటల్ కూడా ఏది లేదు. ఏ జంతువుకైనా షుగరు, బీపీ హాస్పిటల్ ఏమైనా ఉన్నాయా, బెడ్ పేషెంట్లు ఉన్నాయా అడుగుతున్నారు జంతువులు. 5 తెలివాటికి మన 6 ఇచ్చాడు. మనకి ఎందుకు స్టార్ హాస్పిటల్, ఏజీలు అన్నీ ఉన్నాయి. మనకంటే తెలివి ఎక్కువైంది మనకి. అందుకని నా తల్లి తెలివి ఎక్కువయ్యి మనకే ఈ ప్రాబ్లం వచ్చింది. అందుకని నీ తెలివితేటలన్నింటినీ తీసి పక్కన పెట్టి ఆత్మచిత్తులో నాకేమి తెలియదయ్యా, నేను అమాయకురాల్ని, ఏదో ప్రపంచంలో అది నన్ను సూపర్ అయ్యి అని అంటున్నారు, అయినా నాకు నిజం కాదయ్యా, నీయేదని అప్పుడు ధ్యానంలో కూర్చుంటే అప్పుడు ఆత్మస్థితి. ఇది అర్థమైందా? అందుకని తెలియకుండా ఉంటే ఆత్మస్థితి, తెలిస్తే మనస్థితి. తెలియని వాళ్ళే పిల్లలు. అందుకని ఇవర్ గాడ్, భగవంతుడు సమానం. వాళ్ళు భగవంతుడు అటు చూస్తాను, నేను మాట్లాడు చూస్తున్నాడు, భగవంతుడు ఇంకా క్లాప్స్ కొడుతున్నారు. వాళ్ళకి ఏం తెచ్చి కొడుతున్నారు, ముందు కొడుతున్నారు. కాబట్టి చిల్డ్రన్స్ ఇస్ గాడ్. ఇప్పుడు మా పత్రిక గారు అంటారు అంటే చిల్డ్రన్స్ గాడ్ అని. మాకు నా మిత్రులారా మేము చెప్పేసాము, షూటింగ్లో మా ఉపయోగకరం లేకపోతే మమ్మల్ని తీసేయండి చెప్పాము. మా ఫ్యామిలీ తోటి చెప్పాము, మేమేమైనా మీకు ఉపయోగకరం లేక ఈ ముసలోళ్ళు ఇద్దరు డిస్టర్బెన్స్ చేస్తారని ఉంటే మా తమ్ముడు వదిలేయండి. ఈ దేహంలో నేను పనికిరాదు చూడటానికి మాట్లాడలేకపోతే ఇది పొండి అని మేము ధ్యానం చేస్తుంటాం. నేను ధ్యానం చేసేది ఫస్ట్ అది.
అందుకని నా మిత్రులారా, ఇప్పుడు మాకు సమయం అయిందని పోలే గారు పొండి అంటే మేము రెడీగా ఉన్నాము, కొన్ని మాట్లాడండి మాట్లాడతాము, మాట్లాడిన చాలండి అంటే మేము లెగుస్తాము. మన దేనికి ఫికోర్నెస్ ఉండాలి, అర్థమైందా? సమయం అయిందంటే అమ్మవారు వచ్చి వాళ్ళు మాట్లాడతారంటే మేము లేచి వెళ్తాం, పక్కన కూర్చుంటాము. దేనికి కూడా ఇవాళ రెడీ ఏం లేదు తల్లి, మనం రెడీగా ఉంటే చాలా సేఫ్గా ఉంటాం. రెడీ టు ఫైట్గా ఉండాలి మనం. దేనికైనా రెడీ. అత్త తిట్టిందా రెడీ, కోళ్ళ తిట్టిందా రెడీ, మ్యాయిని తిట్టాడా రెడీ, ఈ దేహం చూడటానికి లేదా రెడీ, 10 నిమిషాల్లో మీరు వెళ్తారన్నా రెడీగా ఉండాలి. ఇప్పుడు కూడా మన రెడీ. దుఃఖం బాగా వస్తుందంటే మన రెడీగా లేవు అని అర్థం. అంటే ఏం లేదు తల్లి, మీరు ఒక ఊరు టూర్ వెళ్ళాలని ఉన్నారనుకోండి, 3 గంటల ట్రైన్కి వెళ్ళారంటే నైట్ నిద్ర పట్టదు మీకు, బట్టలు దొరుకుంటారు, 2 గంటలకి టైం అవ్వలేదు చూసుకుంటారు, అప్పుడు రెడీగా ఉండట్టు మీరు. అంటే మీకు ఊరు వెళ్ళాలని ఇంట్రెస్ట్గా ఉంది. అట్లా మీరు భగవంతుని చూడాలి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు నిద్ర కొట్టుతుంది, నిద్రకు వచ్చి భగవంతుడు చూడాలని కోరిక నీకు బాగా లేదు అని తల్లికి చెబుతున్నావు, నీకు చెబుతున్నా. నిద్ర వస్తుందంటే ఆయన గురించి నీకు ఇంకా తెలుసుకోవాలి. ఇంకా అలాగే ఊరు వెళ్ళాలంటే మన ఊరు వెళ్ళాలంటే ఎవరో పడుకుంటారా? పెట్టానా, పెళ్లికి ఇది కట్టాలి, పంక్షి ఇది కట్టుకోవాలి, ఈ పెళ్లికి నక్షి పంక్షి చేసుకోవాలి, నీకు టెన్షన్ పడుతుంటారు లేదా? అంటే ఊరు వెళ్ళాలని నీకు ఇంట్రెస్ట్ ఉంది. కానీ భగవంతుడు నేను ఒకటి అవ్వాలి, ఆయన స్థితి నాకు రావాలి అనుకున్న ఇంట్రెస్ట్ ఉంటే ఈ సీరపో, ఈ నగలపో, మా ఆయన అపో, తిట్టాడపో, ఏమో మొత్తం ఆయన మీద ఉంటుంది నీ ఫోకస్. అందుకని నా తల్లి ఈ రోజు నుంచి ఈ సీరలు, ఈ ప్రపంచము, ఈ సంసారం అనేది అనిత్యమయ్యాది. బుద్ధుడు ఏమంటే అనిత్యం, ఇది అనిత్యం, శనిక్యమైంది దేహం అనేది. శనిక్యం, ప్రపంచం శనిక్యం, దేహ శనిక్యం, సంసార శనిక్యం, దేహ శనిక్యం, అనిత్యము. మన బుద్ధ విపాసనకి నడుపుతున్న అనంతమైన శక్తి. మీ విపాసనకి మేము 7-10 టైం వెళ్ళాం నాగార్జున సాగర్ దగ్గర. మీరంతా సమయం లేదు, మాకు టైం లేదు అంటుంటారు. మాకంటే బీజే మీరందరూ అక్కడికి వెళ్ళాము. సద్గురు దగ్గర కోయంబత్తూరు ఇంజనీర్ కోర్సు ట్రైనింగ్ ఇచ్చి చేసుకున్నాం. బుద్ధగయ వెళ్ళాము, బ్రహ్మకుమార సమస్యకి వెళ్ళాము, 40 days కోర్సు తీసుకున్నాం. మంత్ర సత్య రాజు దగ్గరికి వెళ్ళి 15 రోజులు ఫాస్టింగ్ ఉన్నాము. అంటే మీరందరూ ఏమంటారు, మాకు సమయం లేదండి, టైం లేదంటే మిమ్మల్ని మీరు ఏమార్చుకున్నారు నా బంగారు తల్లులారా. విపాసనకి వెళ్ళు నువ్వు, ఇంకేం చేస్తాను ఇక్కడ 6 వచ్చి మొన్న కోయంబత్తూరు భగవత్ మిషన్ అక్కడ కోర్సుకి వెళ్ళి వచ్చావు. నేర్చుకోవాలి ప్రతి క్షణం. ప్రతి గారు అంటే ప్రతిరోజు నీకు బుక్ జీవితం పాఠం నేర్చుకోవాలంటున్నా. విపాసనకి వెళ్ళి కూర్చో అక్కడ. ఎందుకు విపాసనకి ఎందుకు వెళ్ళలేదు నువ్వు? వెళ్ళు విపాసన 10 రోజులు సెల్ ఫోన్లు పడేసేసి వాళ్ళు వండి నీ పళ్ళను కొడుకొని బట్టలు ఉతుకో, అలా నేను మనుషులు మొక్కలు గడువు, నీ కాళ్ళు చూసుకొని అడిపిస్తుంటాడు విపాసనలో. విపాసన అంటాడు అనిత్యము, దేహం అనిత్యము, సంసారం అనిత్యము, ప్రపంచం అనిత్యము, శనికం అంటుంటాడు, బంగారు అంటాడు. విపాసనకి వెళ్తే మీకు క్లారిటీ వస్తుంటుంది. అందుకని ఏంటంటే మనం కూర్చొని ధ్యానం కుదరినప్పుడు మీరు ఇంకో స్థితికి వెళ్ళాలి. పిరమిడ్కి వెళ్ళండి, విపాసనకి వెళ్ళండి, అక్కడ ఎన్నో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వెళ్ళండి. ఇక్కడికి ఇక్కడ శంషాబాద్లో ఉంది హార్ట్ఫుల్నెస్ శంషాబాద్లో 1000 ఎకరాల్లో పెద్ద ఆశ్రమం ఉంది. అక్కడికి వెళ్ళారు ఎవరన్నా? దాదాజీ గారు, రామచంద్ర మిషన్. అక్కడికి వెళ్ళారు ఎవరు? వెళ్ళరు మీరు. 10 రోజులు అక్కడ ఉన్నాము. మీకు ఏంటంటే మీకు సంసారం, మీ ఫ్యామిలీ అన్ని ఇంపార్టెంట్. మా ఆయన దొరుకుతాడు మీకు, కళ్ళు మూసుకోవాలి, ఆయన రావాలా? ఎట్టవుతాడు మీకు? ఎట్టవుతాడు అంటున్నా నేను. కఠిన సాధన ఉండాలి, భగవంతుడి మీద ప్రేమ ఉండాలి, అని నేను సాధించాలని నేను ఒకటనే శక్తి మీకు ఉండాలి. మీరు 2 రోజులు ఖాళీ వచ్చింది, పరిమిళ్ళు కూర్చోండి, ధ్యానం కూర్చోండి. ఎన్నాళ్ళు పరిగెడతారు? ఎందుకు పరిగెడుతున్నారు? చూసుకోవాలి. ఆ బంగారాలు ఇంతసేపు మా మాటలు కూడా మీరు విన్నారంటే మనస్ఫూర్తి మీకు థ్యాంక్స్ చెప్పాలి. వేలుగా ఒక ఏలు ముద్రగాళ్ళవి మాట్లాడటం చేత కాదు మాకు. ఎందుకంటే మా ఇంట్లోకి యజమానిగా మేము సంపాదించి పెడుతున్నాం. మా భార్య కూడా మా మాట ఒక మాట కూడా ఎందో మా పిల్లలు అంటలేదు. ఆవిడ 5 గంటలు లేకుండా ఉన్నానుకో, నేను 7 గంటలు ఎక్కుతాను అంటుంది. మీరు అంత గొప్ప వాళ్ళు టైంకి వస్తానండి. ఈ క్షణం మీ ఊరో తెలియదు, ఇంతసేపు మీరు చెప్పే మాటలు ఇంత ఒదిక్కున్నారంటే పరమాత్మ స్వరూపులారా మీకు మా జీవితం అంతా రుణపడి ఉంటాం. ఎంత ఇంట్రెస్ట్గా మీరు ఉన్నారంటే కళ్ళు ఎత్తుకొని అలా వెనకలు అగపట్టలేదు అలా ఎత్తుకొని చూస్తూ అలా ఇంట్రెస్ట్గా మీరు ఆత్మసత్యాన్ని తెలుసుకోవాలని ఎంత మీలో ఉత్సాహం ఉండేది. మనస్ఫూర్తి నేను థ్యాంక్ చెప్తున్నాను. లాస్ట్లో 3 మంత్రాలు ఉపదేశం ఈరోజు ఉంది. మేము హిమాలయాల్లోకి వెళ్ళినప్పుడు గురువు దగ్గర 3 మంత్రోపదేశం తీసుకున్నాము. ఒక సాధు వచ్చాడు, నేను ప్రజల్లోకి వెళ్ళలేనయ్యా, నేను ఇక్కడే ఉంటాను, కానీ నేను ఇచ్చే మంత్రోపదేశం మీకు ఉపయోగపడదు, అంటే మాకు ఉపయోగపడదు, నీ ఫ్యామిలీకి ఉపయోగపడదు, నీ రిలేషన్కి ఉపయోగపడదు.
అని ముందు సత్యపించుకొని ఆ మంత్రోపదేశం ఇచ్చాడు. ఈరోజు అది ఆ మంత్రోపదేశాన్ని మీ అందరికీ అందిస్తున్నాము. అందరు కళ్ళు మూసుకొని రెడీగా ఉండండి. అయినాక భగవంతుడు మాట్లాడతారు. మాట్లాడదామా? ఇంకా ఏమైనా క్వశ్చన్స్ అడుగుతా లేకపోతే మేము మంత్రోపదేశం రెడీయా? అడుగుడు అడిగాడు. అంటే నేను గురుగారు అడిగారు, మీరు ధ్యానం చేస్తారా? ఇంత మైకిల్స్ మాట్లాడారు కదా, మీ ఫ్యామిలీ మార్చారా, వాళ్ళు చేస్తున్నారని అడుగుతున్నారు గురుగారు. ఇప్పుడే చెప్పారు 2 నిమిషాల ముందే. మా ఫ్యామిలీ మా మాట వినరని. మీరు అంత విన్నారు కాబట్టి మీరు అంత గొప్ప అందుకే. ఎక్కడ చాలా మంది మీరు అందరూ కూడా వచ్చి క్వశ్చన్ ఇదేనమ్మా, నేను ధ్యానంకి వస్తానండి, మా ఆయన రావట్లేదండి, మావిడి రావట్లేదండి, మా పిల్లలు రావట్లేదండి. రారోళ్ళు వాళ్ళు రావాలనుకుంటే నేను నెమ్మది పోతా అంటున్నా. ఎవరు వచ్చినా రాపోయినా నేనంతా అనుకోండి, అది కూడా ఇంపార్టెంట్. అందుకని వాళ్ళు రాలేదా, వీళ్ళు రాలేదా, వాడు అలాంటోడా వీళ్ళు అలాంటోడా అని ప్రపంచ విషయాల మీద ఏళ్ళు పెట్టి చూపించి మనం నెమ్మది పోగొట్టుకోవద్దు. ఎవరు ప్రపంచం మొత్తం ఇలాగానే ఉంటుంది. జీసస్ వచ్చాడు 2000 సంవత్సరాలకు ముందు, అంతకుముందు బుద్ధుడు వచ్చారు, అలాగే ఉంది. జీసస్ వచ్చాడు, అలాగే ఉంది. రమణ మహర్షి అందరూ వచ్చారు, కానీ నెగిటివ్ పాజిటివ్ అలాగా ఉంటుంది. అందుకని ప్రపంచం మొత్తం మారదు. అందరూ నీలాగా ఉండరు. నీలాగా ఉండకూడదు అనుకోవటం కోరిక, అది మామోహం. నువ్వు ఎలా ఉన్నావంటే అలాగా అందరూ ఉండాలనుకోవటమే సత్యం. అందుకని చెప్పి నేను వెళ్ళాను, నా ఫ్యామిలీ రావాలనుకుంటారు, రారు. వాళ్ళ ఇష్టం కోసం వచ్చారు. వాళ్ళు దేనికోసం వచ్చారు ఈ ప్రపంచం మీదకి? అందుకని నా ఆలోచన వాళ్ళ మీద నేను రుద్దకూడదు. అందుకని మా పిల్లలకి నేను చెప్తాను కానీ వెళ్ళలేదని బాధపడము. చెప్పాలని రూల్స్. మా పిల్లవాళ్ళు మేము చెప్పిన పని ట్రూత్. మా ఊరు మీ మాట మీ పిల్లలు వినరు. ఇది ట్రూత్, ప్రపంచ విషయం ఇది. అందుకని ధ్యానం ఎవరు చేయరు, మేమిద్దరమే చేస్తాం. అది ఇంకా క్వశ్చన్స్ మంత్రం ఇస్తాం. మొగోళ్ళు ఎవరు అడగండి. ఇంకా లాస్ట్ క్వశ్చన్స్ తమ్ముడు అడగమ్మా. పిల్లలకి కర్మబలం అనేది ఒకటి ఉంది కదా, కర్మ గురించా? మనం ఏం చేస్తున్నామంటే మన భూమి మీదకి వచ్చామంటే అది ఉండబట్టి వచ్చాం, కర్మను బట్టి వచ్చాం. ఫస్ట్ చేసుకోండి. కర్మ కలిగిందంటే రావు. కర్మ కలిగిన వాళ్ళు ఇక్కడ రారు. చూస్తుంటారు. అందుకని ఇక్కడికి మ్యారేజ్ చేసుకున్నంటే ఒక కర్మ, ఈ దేహం వచ్చినట్టు ఒక కర్మ, నువ్వు జాబ్ చేస్తున్నట్టు ఒక కర్మ. ఇది యువర్ డ్యూటీ. కర్మని డ్యూటీగా మార్చుకోండి అంటున్నా. కర్మ అంటే ఏమిటంటే ఏమనుకుంటారు పెద్దోళ్ళు ఏమంటారు? కర్మ కనిపించుకోవడానికి కోసం వచ్చాము. నువ్వు డ్యూటీ పర్ఫెక్ట్ చేస్తే కర్మ కలిగినట్టు. నువ్వు సంసారాన్ని కరెక్ట్గా హస్బెండ్ భార్య భర్తగా భార్యగా పిల్లల తండ్రిగా అన్ని ఉన్నట్టు నీ కర్మ కలిగినట్టు. ఈ దేహ నమ్మకాలలో ఉండే దేహం ఏం పెట్టాలి, ఏం తినిపించాలి కరెక్ట్గా దీనికి పెడితే కర్మ కలిగినట్టు. ఈ ప్రపంచ విషయాలన్నింటిలో నువ్వు పర్ఫెక్ట్గా వెళ్ళి డ్యూటీ చేసావంటే ఇది కర్మ కలుగుతున్నట్టు. ప్రపంచ విషయాలు రాంగ్ డైరెక్షన్ వెళ్తే కర్మ పెంచుకున్నట్టు. అంతే కాబట్టి పిల్లవాడు కర్మ అనేది ఏమి లేదు. కర్మ నరకం స్వర్గం అనేది లేదు. నువ్వు మంచి ఆలోచనలు ఇస్తే స్వర్గం, చెడుగా ఆలోచిస్తే అది నరకం. ఇక్కడే ఉంది. స్వర్గ నరకాలని ఇక్కడే ఉండే నీకు, ఎక్కడో లేదు. ఎక్కడికి వెళ్ళింది ఏమి లేదు అనమాట. కర్మ అంటూ ఏమి లేదు. వచ్చిందాన్ని ఉండదని ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉండండి. ఒక ప్రాబ్లం వస్తే యాక్సెప్ట్ చేస్తే కర్మ కలుగుతున్నట్టు. ఇక్కడ నాకెందుకు వచ్చింది కర్మ ఎదురికినేస్తున్నట్టు. అర్థమైందా? ఎనీ ప్రాబ్లమ్స్ నువ్వు ఎక్స్పెక్ట్ ఏం చేయకుండా, నువ్వు తాగి నిద్రపోకుండా కిడ్నీ చెడిపోతే అది కాదు. నువ్వు ఏం సంబంధం లేకుండా నీకు ఏదైనా రుగ్మత వస్తే కర్మ కలుగుతున్నట్టు దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉండండి. అది భగవంతుడు ఇచ్చిన వరంలా భావించండి. ఏ దేహంలో ఏ ప్రాబ్లం వచ్చినా, ఎనీ ప్రాబ్లమ్స్ వచ్చినా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా అడగండి. ఆంధ్రప్రదేశ్కి వెళ్దాం. బంగారు తల్లి అడుగుతారా ఎవరన్నా? ఒకటి, ధ్యానంకి వస్తే షుగర్ తగ్గుద్ది, బీపీ తగ్గుద్ది, ఫస్ట్లో రండి. ఆ తర్వాత ఈ దేహానికైనా షుగరు వీటికని నేను దేహం కాదన్న సంగతి తర్వాత తెలుసుకోండి. తగ్గుద్ది కాదు తల్లి. ఆలోచనలు షుగర్ ఎందుకు వస్తుందంటే టెన్షన్. పది ఆలోచిస్తున్నప్పుడు టెన్షన్ షుగర్ వచ్చేది. మాకు ధ్యానంలో పిరమిడ్ మాస్టర్స్ చాలామంది షుగర్ బీపీలు తగ్గిపోయి చాలామంది సాక్ష్యాలు చెప్పి ఉంటారు, చాలామంది విన్నుంటారుగా. తగ్గుతుంది, చెయ్యాలి, ఆలోచించాలి, టైం అయింది. ఓకే ఓకే అందుకే ఇప్పుడు మంత్రాపదేశం చేసి కళ్ళు మూసుకోండి.